ఆనాటి సన్నివేశాన్ని ఈనాటి ప్రజలకు శబ్దం చేసే ఒక ఈత మట్టగా, ఒక ఖర్జూరపు మట్టగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈ రోజున మీరు తీసుకొచ్చిన మట్ట కాదు దేవుడికి కావాల్సింది, నువ్వు ఒక మట్టగా శబ్దం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక కొమ్మగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అలంకరించి తీసుకొచ్చినటువంటి మట్టలు ఉన్నాయి చూశారు, నువ్వు ఒక అలంకరింపబడి పొందుపరచబడి, అర్థమవుతుందా, నింపబడినటువంటి అభిషేకం కలిగినటువంటి మట్టగా నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకిప్పుడు తెలియదు. ఒకానొక రోజున దేవుని యొక్క సంకల్పంలో అద్భుతమైనటువంటి కార్యాలను మీ ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు అందుకే గామాలు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీకు కూడా బహుశా అది అర్థం కాదు. మన గుండెల మీద చేసుకొని ఆయనే నాకు కాపరి, ఆయనే నాకు రాజు, ఆయన రాజదండం కిందనే ఉన్నాను, ఆయన దుడ్డు కర్ర కిందనే ఉన్నాను అని మనం చెప్పగలమా? ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక మట్ట శబ్దం చేస్తుంది, ఇంకొక మట్టకి శబ్దం చేస్తుంది, కానీ అవగాహన లేదు. అవగాహన లేని మట్ట అవగాహన కలిగినటువంటి మట్టను చూసి నేర్చుకోవాలి. అర్థమైందా? అబ్బాయి, జయం అంటున్నది ప్రవక్తకు కాదురా. జయం అన్న ఇది సముద్రం మొదలుకొని సముద్రం వరకు పరిపాలించేవాడికి. జయము అనే మాట దావీదు సింహాసనం మీద కూర్చోబోయేటువంటి రాజు, పరిపాలన చేయవాడు, వాక్యంలో రాస్తున్నటువంటి అసలు శిశులైనటువంటి వ్యక్తినా మీరు అర్థం చేసుకోవాలి ఇది అని జనాలు మాట్లాడుతూ ఉంటే, అనతి కాలంలోనే దేవుడిచ్చినటువంటి కృపాకాలం అక్కడ ఉంది కాబట్టి, అభిషేకం అక్కడికి దొరికింది కాబట్టి, అభిషేకించబడినటువంటి వారు లభ్యమయ్యేటువంటి రోజుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ ప్రవక్త అనేటువంటి అవగాహనలో నుంచి రాజు అనే అవగాహనలోనికి వాళ్ళు మారే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. నీ మనసు ఈ రోజున అసంపూర్ణతలో నుంచి సంపూర్ణత వైపునకు నడవాలి. నేను చెప్పాలనుకున్న సందేశం అదే. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు మనకు మట్టలాదివారం యొక్క ఇతివృత్తాంతం అంతా మనకు తెలుసు. ఈ మట్టలకు పువ్వులు గుచ్చమని, మట్ట తీసుకురమ్మని, అందులో ఈత మట్ట తెమ్మని మనకు బైబిల్లో ఉందండి. కొమ్మలు అనున్నాయి కదా, ఖర్జూరపు మట్టలు అనున్నాయి. కానీ మనకు దానికి దగ్గరలో ఉన్నటువంటి మట్టలను మనం వాడుతున్నాం. అయితే నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఇలాగ పూలు గుచ్చుకొని వచ్చేంత తీరిక ఆ రోజున మనుషులకు లేదు. కాకపోతే దానికి సంబంధించిన సింబాలిక్గా మనం వాడుతున్నాం అంతే. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మనం చేస్తున్నాం. మట్ట తెస్తేనే కరెక్ట్ ఆరాధన, లేకపోతే మట్ట తేకపోతే మట్టలాదివారం కాదు అనేది ఇది ఇక్కడ కాదు. ఇక్కడ ఈ రోజున మనం చూడబోయేటువంటి ఈ మట్టలాదివారపు వాక్య కోణము మీరందరూ గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వస్తున్నాడు అని తెలిసింది జనాలకు తెలిసింది. జనాలు అప్పటికప్పుడే మరి ఎవరితోని మాట్లాడారో, ఎంతమందితోని మాట్లాడారో ఇక్కడ జన సమూహము అనుంది. అంటే కాసేపట్లోనే సమూహానికి ఎలా తెలిసిపోయింది ఈ వార్త, యేసయ్య వస్తున్నాడనే వార్త ఎలాగ ప్రాకిపోయింది. అందులో ఆ కొద్దిసేపట్లోనే వీళ్ళు ఊరేగింపును ఎలాగ ప్లాన్ చేశారు, ఊరేగింపులో మాటలు ఎలాగ వీళ్ళకు దొరికాయి. అవునా కదా? స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రోగ్రాం పెట్టామనుకోండి, దాని వెనకాల కవితలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, స్లోగన్స్ రాసేవాళ్ళు కదా, వీళ్ళ తలాంతులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అధికారులకు కూడా, ఆనాటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి జన సమూహాలు చేస్తున్నటువంటి ఆనంద కేకలు ఉన్నాయి చూడండి, వాటిని వాళ్ళందరూ విని
బోధకుడికి చెప్పారు, అయ్యా మీ శిష్యులందరూ మీ జనసమూహాలందరూ కూడా కేకలేస్తున్నారు, వాళ్ళని కాస్త ఆగమని చెప్పు అని అన్నారు. అంటే అంత పెద్ద కోలాహలం చేశారు వాళ్ళు కాసేపట్లోనే. ఈరోజున నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఒక్కసారి మనం ఇందాక ఇక్కడ ఏలు పెట్టి మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో జనసమూహాల గురించినటువంటి ఒక మాట ఇక్కడ రాస్తుందండి. జనసమూహాలు జనాలు అడిగారంట. ఇక్కడ చూడండి 10వ వచనంలో, యెరూషలేములోనికి ఆయన వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడతా ఉంది. పట్టణం అంతా కలవరపడతా ఉంది. కానీ ఆయనను ఊరేగింపుగా తీసుకొని పోవాలనుకొని వచ్చినటువంటి జనసమూహములో చాలామంది ఏమన్నారో తెలుసా? ఈయన గలిలయలోని నజరేయుడగు ప్రవక్త అయిన యేసు అంటున్నారు. ప్రభు అయిన యేసు అనట్లేదు, మెస్సయ్య అనట్లేదు. అర్థమైందా? ఎవరు అవగాహన సంపూర్ణంగా వారికి ఉందా అనంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సంపూర్ణ అవగాహన లేదు. కానీ అప్పటి వరకు ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఎంతోమందికి అవగాహనను కలిగించాయి. అర్థమైందా? ఆయన మెస్సయ్య అని, ఆయన దావీదు కుమారుడని గుడ్డివాడు అరిసినటువంటి కేకలు మనం విన్నాం. ఇవన్నీ గతంలో ప్రజలలో కలిగినటువంటి అవగాహన. బాగా వినండి, ఆయన దావీదు కుమారుడని గుడ్డివాడు పిలవలేదా? ఒక రోజున ఒక స్త్రీ ఏమని పిలిచింది? మెస్సయ్యవు నువ్వే అని నాకు అర్థమవుతుంది అని అనింది. ఆ బావి దగ్గర స్త్రీ ఏమనింది? నీవు ప్రవక్తవి అని అనింది. పేతురు గారు ఏమన్నాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని అన్నాడు. ఈ విధంగా ప్రజలలో సరి అయిన అవగాహన కొందరికి కలిగింది, కొంతమందికి ఇంకా సరి అయినటువంటి అవగాహన కలగలేదు. సరి అయిన అవగాహన కలిగినటువంటి వారు ఏం చేశారంటే, వారి అవగాహన మేరకు ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక శబ్దాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అదే మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం. నా మాట మీలో ఎంతమందికి అర్థమైందా? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవగాహన కలిగినటువంటి వారు ఏం చేయాలి అని అంటే, అవగాహన లేని వారి ముందు శబ్దం చేయాలి. అదే మట్టల ఆదివారం. ఈ రోజున అవగాహన కలిగినటువంటి వారు ఎవరు? 12వ అధ్యాయం యోహాను సువార్తలో వారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెరూషలేములోనికి వస్తున్నాడు. ఎవరో ఈయన ప్రవక్తలు ప్రవచించినటువంటి మహానుభావుడేనే, ఆ ధన్యజీవేనే, ఓకే, తండ్రి అయిన దేవుడు పంపినటువంటి మానవావతారంలో వచ్చినటువంటి వాడు ఏనే, లోకరక్షకుడేనే అని వారికి అర్థమయ్యి ఇక్కడ ఏమంటున్నారో తెలుసా అండి? కిందికి వచ్చి చూస్తే మనము 12వ వచనంలో, ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు. అప్పట్లో ఇశ్రాయేల్ రాజు వేరు కదా ఏమండి? అప్పట్లో ఉన్నటువంటి పరిపాలన మీద, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఒకడు ఉన్నాడు కదా. మరి ఈయనెవరు? ఈయనను వారు అలాగ గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం. మనం పదే పాట పాడటానికి గల కారణం అదే. ఈ రోజున క్రైస్తవ సంఘం గుర్తుపట్టాల్సింది ఏంటో తెలుసా? ఆయన అప్పుడు రాజే, రాబోయే రాజు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇది మీరు నేను గుర్తెరగాలి. రాజుల రాజా రానయ్యున్నవాడా అని మనం పాట పాడడానికి గల కారణం ఏంటి? ఆయన అప్పుడు రాజే, రాబోతున్నటువంటి రాజు కూడా ఆయనే. ఈ మధ్యకాలంలో మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారు, ఆయన నోట్లో నుండి అద్భుతంగా, అర్థమైన అందంగా, గంభీరంగా ప్రజలందరికీ, అనగా యేసును అంగీకరించినటువంటి వారికి కాస్త నొప్పి లేసేటట్టుగా ఆయన పదే నొక్కి వ్యాఖ్యానించినటువంటి మాటలు రెండండి. ఒకటి రాజు, రెండవది రాజ్యం. ఒకటేంటి? రాజు, రెండవది రాజ్యం. అసలు ఆయన రాజ్యం అంటుంటే నాకు అసలు ఆయన నోట్లో నీళ్ళు వరుతూ ఉంటాయి అన్నమాట. అంత చక్కగా రుచిగా అంటాడు ఆయన రాజ్యం అని. ఒక చిరునవ్వుతోని, ఒక హుందాతనంతో, ఒక హోప్తోని, ఒక నిరీక్షణతోని ఆయన రాజ్యం అనే మాట వాడేవాడు. నిన్న ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఎందుకో ఈ రాజ్యం అనే మాట, రాజు అనే మాట నేను ఆయనలాగా పలకలేను కదా ఈ మాట అని అనిపించింది. సైతానికి తెలుసు ఎవరు నోరు మూపించాలో,
ఎవరిని మోగబోయేటట్టు చేయాలో ఈ నష్టం మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక ప్రవక్త చచ్చిపోతే, వివరణాత్మకంగా దైవ సందేశం ఇవ్వగలిగేటువంటి ఒక మహానుభావుడు మరణించిపోతే మన జీవితాలు మోగపోతాయి. జాగ్రత్త. అర్థమైందా? మనిషిని బతికుండంగా కూడా చంపేయచ్చు. తెలుసా? సజ్జన ద్వేషులు తయారవుతారంట అంత్య దినాలలో. సజ్జన ద్వేషులు తయారైపోతారు. మంచి చెప్పేవారిని ద్వేషించేవారు తయారైపోతారు. నేను ఎప్పుడు కూడా సత్యాన్ని అడ్డగించేటువంటి అడ్డుబండగా ఎప్పుడు ఉండవద్దు అని మీకు మనవి చేస్తున్నా. ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? వారికి ఎలా అర్థమైందినా ఇశ్రాయేలు రాజు వస్తున్నాడు అని ఓకే మనసులో పెట్టుకున్నారా? లేదండి. మన కాలంలో ప్రవీణ్ గారు కేకలేసినట్టుగా, అంతకంటే ఎక్కువగా ప్రవీణ్ గారు కేవలం మట్టలాదివారం రోజున ఈ కేక వేశాడా? లేదండి. ఆయనకి ఎప్పుడు మైక్ ఇచ్చినా, ఏ స్టేజ్ మీదకి తీసుకెళ్ళినా నా రాజు అంటాడు. ఆయన రాజ్యం ఉంది ఒకటని అంటాడు. అవునా కదా? ఈ రోజున దీన్ని మీ మనసులో ఉంచుకోవాలి. ఒక్క మట్టలాదివారం రోజున కాదు మనం ఆయనని రాజు అనాల్సింది. ప్రతిదినము ఆయనని మన హృదయాలలో ఊరేగించగలగాల. అర్థమవుతుందా? ఆయన యొక్క స్థితి, రాబోయే స్థితి, దేవుని యొక్క రాబోయేటువంటి స్థితి. నా మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మేఘారూఢుడై త్వరలో రాబోతున్నాడు. ఆ స్థితి గురించి మనం మాట్లాడేవారిగా, శబ్దం చేసేవారిగా, ప్రకటించేవారిగా, జనసమూహాలలో ప్రవక్త అంటున్నారు చాలామంది. ఈనాటికి చాలామంది వేరే మత సోదరులు చాలామంది ఆయన ప్రవక్తగా ఒకళ్ళుగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. యేసును ఒక ప్రవక్తగానే మాట్లాడుతున్నారు. యేసును ఒక మంచి వ్యక్తిగా నమ్మే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. వారికి చేయాల్సినటువంటి శబ్దం ఏంటంటే, మీ అభిప్రాయాలు అలా ఉంచుకోండి, కానీ ఆయన రాజు. దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి రాబోతున్నటువంటి రాజు. ఆయన వచ్చే ముందు ఏమేం జరుగుతాయో ప్రస్తుతం భూలోకంలో అవే జరుగుతున్నాయి. జరిగేవన్నీ ఆయన రాయించాడు. అనుమానం ఏమీ లేదు. ఆయన నిరూపించబడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రజల మధ్యలో ఒప్పింపబడినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, లేకపోతే భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాల గురించి కాదండి మనం ఆలోచించాల్సింది. నిమిత్తమే కాదు మనకు దేవుడు కావాల్సింది, అంతకు మించినటువంటి వాడు మన దేవుడు. ఆయన రాజు. ఆయన ఎవరు? రాజు. ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన ఏం చేస్తున్నారంటే, వారందరూ కూడా జయము అని అంటున్నారు. హల్లెలూయా. అందరూ ఏమంటున్నారు? జయమని జయ కొడుతున్నారు. నేను ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. చిన్నపిల్లలందరూ సంఘంలో ఉన్న, బయట లోపల కూర్చున్న చిన్నపిల్లలందరూ, సండే స్కూల్ పిల్లలందరూ ఇటు వినాలి. ఒక్కసారి జయము అనండి. చిన్నపిల్లల వరకు. దావీదు కుమారునికి, అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ శబ్దం ఉంది చూడండి, ఆ శబ్దం మీద కూర్చుంటాడంట దేవుడు. ఎక్కడ కూర్చుంటాడు? అది స్తుతిగా మారుతుంది, దాని మీద ఆయన కూర్చుంటాడు. ఎందుకంటే అది పవిత్రమైన స్తుతి. మన నోట్లో ఒకటి పెట్టుకొని, కల్మషం పెట్టుకొని, హృదయంలో ఒకటి పెట్టుకొని మనం పదాలు పలకగలం. మన పెద్దల యొక్క నైజం అది. కానీ వాళ్ళలో అట్లేమీ ఉండదు. అందుకనే చిన్న పిల్లల యొక్క, చంటి పిల్లల స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈరోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనకు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పవిత్రమైన పెదాలతో స్తుతించాలి. పరిశుద్ధతను అలంకారంగా ధరించుకొని స్తుతించాలి. పరిశుద్ధాలంకారము అనంటే తెల్లటి ఇస్త్రీ బట్టలు కాదండి. పరిశుద్ధతనే హృదయంలో అలంకారంగా ధరించుకొని, అర్థమైందా? పెదవులలో పరిశుద్ధతను పునికిపుచ్చి మనం దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. ఆ స్తుతిని దేవుడు ఇష్టపడతాడు. ఆ జయము అనే శబ్దాన్ని అప్పుడు దేవుడు స్వీకరిస్తాడు. దేవుడికి తెలుసు ఎవరు ఏంటి అన్నది దేవుడికి తెలుసు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శబ్దం అందరితో పాటు మనం చేయొచ్చు, కానీ ఆయనని ఎలాగ నువ్వు గుర్తుపట్టావు? ప్రవక్తలలో ఒకడు, మహానుభావులలో ఒకడు. కొందరు ఇర్మియా అన్నారు, కొందరు మోషే అన్నారు, లేకపోతే కొందరు ఇంకేదో అన్నారు. మీరు అలాగ అనుకోవడానికి, నేను అలాగ అనుకోవడానికి లేదు. మీ హృదయములలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి.
ఆయనను మీ హృదయములలో, అంటే మీ సొంత హృదయములలో రాజుగా ఉండి పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా మీరు ఆయనను స్వీకరించాలి. అది దేవుడికి మీరు జయాన్ని ఇవ్వడం, పెద్దపీట వేయడం అంటే. అర్థమవుతుందా? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగ స్తుతిస్తూ ఊరేగింపుగా ఆయనను తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం. నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే, ఈ 12వ వచనంలో అంతకు మించి ఏం రాయలేదేంటా అని అనిపించింది. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద. గాడిద పిల్ల అని 3 సువార్తలలో ఉంది. ప్రవచనంలో కూడా గాడిద పిల్ల అని ఉంది. అర్థమవుతుందా? యోహాను గారి యొక్క రచన, దేవుడు యోహాను గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత, యోహాను సువార్త. అందరూ అనండి ఒకసారి. అది కొంచెం విశేషమైనటువంటి సువార్త. అది ఆదికాండంలో ఉన్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేస్తూ ప్రారంభించినటువంటి సువార్త. అర్థమవుతుందా? ఆదికాండపు 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము కొంచెం దగ్గరగా ఉంటాయి. కొంచెం బరువైన సువార్త. అంత వివరణ ఇవ్వలే. మీరు మొదలుపెట్టి చూస్తే అద్భుతాలు పెద్దగా దీంట్లో ఉండవు. క్రీస్తు ప్రభువుని ఆయన సమాజానికి తెలియపరచడానికి ప్రయత్నించినటువంటి విధానం గంభీరమైంది. మానవావతారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచయం, యోహాను గారు చేసినటువంటి వైనం ఎంతో గొప్పది. అర్థమైందా? మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జకరియా చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు చేయటం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? అది ఆనాటి ప్రవచనం అన్న సంగతి వీళ్ళకి ఆ టైంలో గుర్తుకు రాలే. కానీ ప్రభు గణపరచబడడం ఎప్పుడైతే తదనంతరం వీళ్ళు చూశారో, ఓహో ఇది మనం ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా మనం నిర్వహించాము అని వాళ్ళు తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక మాట చెబుతున్నాను, వినండి. ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. అర్థమైందా? దేవుని యొక్క మహా ప్రణాళికలు ఒక్కొక్కరి మీద ఉంటాయి. మీరు దేవుని యొక్క ప్రణాళికలు ప్రవచనాత్మకంగా, అంటే ముందస్తుగానే దేవుడు మీకు తెలియపరిచినప్పుడు కొన్నిసార్లు మీరు వాటిని నిర్వర్తించాలి. మీరు ఎందుకు నిర్వర్తిస్తారో, ఎందుకు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఆ సమయంలో మీకు తెలియకపోవచ్చు. కొద్ది రోజుల తర్వాత ఆ పరిస్థితి లేదా ఆ విషయం తెర మీదకి వచ్చినప్పుడు మీరు గ్రహించగలుగుతారు. అప్పటిదాకా అది మర్మయుక్తంగానే ఉంటుంది. కొన్నిసార్లు దేవుని సేవకులు ఏదన్నా ఆత్మ నడిపింపుతో మీకు చెప్తే మనకు అప్పుడు బుర్రకెక్కదు. కొద్ది రోజుల తర్వాత మనం మర్చిపోయిన తర్వాత అది జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు గుర్తుకొస్తారు, నిజమేరా, దేవుని సేవకుడు అప్పుడే చెప్పాడు, ఆత్మీయులు అప్పుడే చెప్పారు అని అప్పుడు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు చెప్పాడు దేవుడు? చానాల క్రితమే చెప్పాడు. కానీ అప్పుడే గ్రహించినట్టయితే ఎంత బాగుండు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఒకటి తెలుసా అండి? ఒక రోజున యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరంలోనికి వెళ్తే వాళ్ళు గ్రంథపు చుట్టను చదవమని ఇచ్చారు. ఏ భాగం తీశాడు? యెషయా పుస్తకం, అది యెషయా గ్రంథపు చుట్ట. అది చదువుతూ దేవుడు అది చదవడం పూర్తి చేసిన తర్వాత, ఇప్పుడు చదివిన వాక్యం ఉంది కదా, అది మీ వినికిడిలో నెరవేరింది అని అన్నాడు. ఆయనకు తెలుసు, ఆయనకు సమస్తం తెలుసు. ఆ రోజున సమాజ మందిరానికి వెళ్ళేదే గ్రంథపు చుట్ట చదవడానికి, ఆ జనాలలో ఈ మాట మాట్లాడడానికి, ఆ మాట మాట్లాడిన తర్వాత జనాలలో గుసగుసలు తెప్పించడానికి. దేవుడికి తెలుసు అన్నీ. మనం దేవుళ్ళం కాదు. ఎప్పుడైతే మనం ఆత్మవశంలో ఉంటామో మనం గ్రహించాలి. మనం ఎప్పుడైతే ఆత్మ ఆధీనంలోనికి మనం వెళ్తామో సమస్తాన్ని గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తంలో భాగంగా మనం నడిపించబడుతున్నాం. దేవుని యొక్క క్రమంలోనే మనం కొనసాగుతున్నామని గ్రహించే స్థాయిలోనికి మనం రావాలి. నాకు ఈ వచనం చదివినప్పుడు అనిపించింది, ఒకవేళ ఈరోజు ఎగ్జాక్ట్గా మట్టల ఆదివారం రోజు శిష్యులు చేసే పని, జనసమూహంలో అవగాహన కలిగినటువంటి వారు చేసేటువంటి పని జకరియా ప్రవచించినటువంటిది ఈ రోజున మేము చేయాల్సినటువంటి రోజు వచ్చింది అని నిజంగా వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏ రేంజ్లో చేసేవాళ్ళు అనిపించింది. నా పాయింట్ మీకు అర్థమైందా? ఏమండి, ఉదాహరణకి మీకు కొన్ని అర్థం కావడం కోసం చెబుతున్నాను. అచ్చంగా మట్టల ఆదివారాన్ని నేను స్పృశించట్లేదు, వేరేగా అనుకోకండి. జక్కయ్య చెట్టెక్కాడండి.
జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కే రోజున మా ఇంటికి వస్తాడు, ఈ రోజున మా ఇంటికాడనే భోజనం, మా ఇంటి దగ్గరే బస అని జక్కయ్యకి తెలుసా? యేసుకు తెలుసా? యేసయ్యకి తెలుసు. ఎందుకంటే నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఇక చూడు నా డైరీలో ఏమని రాసుకున్నాను. ఓకే, మార్చి నెల 29వ తారీఖు మధ్యాహ్నం భోజనం జక్కయ్య ఇంట్లో చేయాలి, 4 గంటలకు వాళ్ళ ఇంట్లోనే టీ, సాయంత్రం వాళ్ళ ఇంట్లోనే డిన్నరు, ఇదిగో ఈ రిఫరెన్సులు మాట్లాడాలి, ఇదిగో ఈ ప్రసంగం చేయాలి, ఇదిగో ఈయనకు రక్షణ ఇవ్వాలని రాసుకున్నాను జక్కయ్య అని. అంటే అయ్యయ్యో దేవా, కొద్దిగా ముందు చెప్పినట్టయితే ఎంత హడావుడి చేసేవాడినో కదా. దేవుడికి కావాల్సింది హడావుడి కాదు, ఆయన చిత్తంలో నిన్ను ఇముడ్చుకోవటం, నిన్ను మార్చుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియక చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? శిష్యులు. దేవునికి స్తోత్రం. మీకు సత్యం చెబుతున్నాను వినండి, కొంచెం బరువైన మాట. మీకు ఒక విషయం చెబుతున్నాను వినండి. ఆయనను వెంబడిస్తూ, ఆయన పిలుపుకు లోబడుతూ, ఆయన ప్రణాళికకు దగ్గరగా ఉంటే నీతోని ప్రవచన నెరవేర్పు కార్యాలు ఎన్నో నీ కాలంలో జరిపించుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా పాయింట్ మీకు అర్థమైతే ఎగిరిగా అంతేస్తారు. ఇప్పుడు భూమి మీద శిష్యులు లేరు, అర్థమైందా? ఇప్పుడు భూమి మీద శిష్యులు లేరు. బైబిల్లో ఉన్నటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. మీరున్నారు, నేనున్నాను. ఇంకా దేవునికి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మన కాలంలో జరిగించుకోవాలని ఆయన మనసులో సంకల్పించుకున్నటువంటి పనులు ఎన్నో. అర్థమైందా? ఆయనకు శిష్యరికం చేస్తే, ఆయన వెనకాలబడి మనం వెళ్తే, ఆయన ఎటు ప్రయాణం అంటే అటు మనం వెళ్ళగలిగితే, ఆయన వెంట మనం పరిగెత్తగలిగితే, ఏదో ఒక రోజున ఆయన మదిలో ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి చూడండి, సమాజం పట్ల, సంఘాల పట్ల, మనుషుల పట్ల, అవి నెరవేర్చబడడానికి నిన్ను నన్ను ఒక పాత్రలాగా ఆ రోజు దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ శబ్దం చేయడానికే నువ్వు వెనకాలబడి బయలుపడి రావాలి. యోహాను గారు ఈ మర్మం కొంచెం రాస్తున్నాడు మనకి. శిష్యులకు వాస్తవానికి అర్థం కాలేదు. తర్వాత ఆయన చేసే పనులన్నీ కూడా చూస్తుంటే, ఆయన అడుగుజాడలన్నీ గుర్తుపడతా ఉంటే, అరే రే మనం చేసింది ఈరోజు ఏంటో తెలుసా? 500 ఏండ్ల క్రితం జకర్యా ప్రవచించిన ప్రవచనంలో భాగమైపోయాం మనం. దేవునికి స్తోత్రం. నా పాయింట్ అర్థమైన వాళ్ళు చేతులెత్తండి నిజంగా. దేవునికి స్తోత్రం. నాకు సంతోషం ఏంటో తెలుసా? అనాది సంకల్పం, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడికి అన్నీ తెలుసు. సిలువ వేయబడాలని తెలుసు, ఆయన లేవాలని తెలుసు, ఆరోహణం కావాలని తెలుసు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాక 2000 సంవత్సరాలు పూర్తి కావాలని తెలుసు. అర్థమైందా? ఆ 2000 సంవత్సరాల కాలంలో, ఆ టైంలో, ఆ పీరియడ్లో నాబోటి వాడిని సేవలోనికి తీసుకొచ్చుకోవాలని కూడా తెలుసు. అందులో భాగంగా ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆనాటి సన్నివేశాన్ని ఈనాటి ప్రజలకు శబ్దం చేసే ఒక ఈత మట్టగా, ఒక ఖర్జూరపు మట్టగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈ రోజున మీరు తీసుకొచ్చిన మట్ట కాదు దేవుడికి కావాల్సింది, నువ్వు ఒక మట్టగా శబ్దం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక కొమ్మగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అలంకరించి తీసుకొచ్చినటువంటి మట్టలు ఉన్నాయి చూశారు, నువ్వు ఒక అలంకరింపబడి, పొందుపరచబడి, అర్థమవుతుందా, నింపబడినటువంటి, అభిషేకం కలిగినటువంటి మట్టగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకిప్పుడు తెలియదు, ఒకానొక రోజున దేవుని యొక్క సంకల్పంలో అద్భుతమైనటువంటి కార్యాలను మీ ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు, అందుకే గామాలు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీకు కూడా బహుశా అది అర్థం కాదు. ప్రస్తుతం నేను నడుస్తున్నటువంటి స్టేజ్ ఉంది చూడండి, అంటే ఇది కాదు, ఇప్పుడు నా జీవితంలో ఎంటర్ అయినటువంటి కాలమానం. ప్రస్తుతం నాకు కూడా సంపూర్ణంగా అర్థం కావడం లేదు, కానీ ఒకటి మాత్రం చూచాయిగా అర్థమవుతుంది. ఏదో ప్రణాళిక ఉంది దేవుడికి, ఏదో ప్రణాళిక ఉంది, అది అర్థమవుతుంది, అది తెర మీదకి వస్తుంది. శిష్యులకు ఆ రోజు అర్థం కాలే, కానీ ఒక రోజున మహిమ పరచబడుతున్న వేళ అది వాళ్ళు గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అధైర్యపడుతూ, కృంగిపోతూ, కలవరపడుతూ, వ్యసనపడుతూ, ఏ పద్ధతి మీదో, ఏ స్వభావం మీదో, ఏ పరిస్థితి మీదో నాకైతే తెలియదు, కానీ మానవుడిగా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క మహా సంకల్పంలో భాగంగా అర్థమవుతుందా? అడవి ఒలివ మొక్కగా ఉన్నటువంటి నిన్ను రక్షించడమే కాకుండా గురుతరమైనటువంటి బాధ్యతలోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. కొంతమంది ప్రజలు కోలాహలంలో మనుషులలో ఒకళ్ళై జయం అంటున్నారు, వాళ్ళందరూ జయం అంటున్నారు, వీళ్ళు జయం అంటున్నారు. వారికి యేసెవరో తెలియదు, ప్రవక్తగానే తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి మనిషి ఒకడు ఉన్నాడు, పేతురు. అర్థమవుతుందా? అక్కడ యోహాను ఉన్నాడు, మరికొందరు అద్భుతమైనటువంటి అవగాహన కలిగినటువంటి శిష్యులు ఉన్నారు. వారికి తెలుసు ఈయన రాజు అని. దేవునికి స్తోత్రం. ఒకరికి కాకపోతే నీకన్నా తెలియాలి కదా. ఒకరికి కాకపోతే ప్రజలల్లో ఒకరికి తెలియకపోతే పర్వాలేదు, నీకు తెలియాలి కదా దేవుడు రాజు అని, ఆయన రారాజు అని నీకు తెలియాలి కదా. ఇప్పుడు ఎవరో అక్కడ కూర్చున్నారు, కానీ మొన్న నెతన్యాహుని నేను చూస్తున్నాను వార్తలలో ఏ ఛానల్ పెట్టినా ఒక 5 నిమిషాల వ్యవధిలో ఆయన కనపడతాడు. ట్రంప్ కనపడతారు, నెతన్యాహు కనపడతాడు, ఇంకెవరున్నారు, ఇరాన్ కొత్త ప్రధానమంత్రి కనపడతాడు. నాకు అనిపించింది, ఉట్టిగానే రాద్దాం పట్టండి. అప్పటి నుండి మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. మూడో రాజు ఎవరు? సొలొమోను. నాలుగో రాజు ఎవరు? రెహబాము. ఇటు రాసుకుంటూ పోతే ఇప్పుడు నెతన్యాహు అనాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను అంటాను, అప్పుడప్పుడు దినవృత్తాంతాల 3వ గ్రంథం అని ఏదన్నా రాస్తే, రాకడంతా అయిపోయాక ఉట్టిగినే అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో రాస్తే అర్థమవుతుందా? వీళ్ళ పేర్లన్నీ వస్తాయేమో దాంట్లో అని. అర్థమైందా? మన ప్రాంతపు చరిత్ర రాస్తే నా పేరు కూడా ఎక్కుద్ది, నీ పేరు కూడా ఎక్కుద్ది. వినే పేర్లు ఎక్కుద్దో, విననోళ్ళని పేరు ఎక్కుద్దో, జాగ్రత్త. కొందరి వరస్ట్ బ్యాచ్ అంటాను చూడండి. వరస్ట్ అంటే మీకు అర్థం కాదు, వర్స్ట్ బ్యాచ్ ఉంది కొంతమంది. వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా బైబిల్లో? ఉన్నాయి. అట్లెక్కమాకండి, గ్రంథాలలో అట్లెక్కమాకండి. మంచి సాక్ష్యం కలిగి ఎక్కండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఎక్కండి. అర్థమైందా? ఇక్కడ చాలామంది మట్టల ఆదివారం రోజున కొంత బ్యాచ్ ఎక్కింది. వాళ్ళ బ్యాచ్ పేర్లన్నీ మనకు తెలియదులే, కానీ అయ్యా ఈ బ్యాచ్ ఎవరయ్యా అని అంటే ఏదో ఒక ప్రవక్త గుంపులో ఒకళ్ళం మనం, అంతే. ప్రవక్త. అందరు జై అంటున్నారు, మేము జై అంటున్నాం. అందరు మట్ట పట్టుకొచ్చారు, మేము పట్టుకొచ్చాం. అందరు జై అంటున్నారు, జై అన్నాం. ఆయన ఎవర్రా? నజరేయుడని యేసు, అంతవరకే తెలుసు. దేవుని యొక్క మహాకృప ఉంటే రాబోయే రోజుల్లో ఈ శిష్యులు చేసే శబ్దం, మీకు సత్యం చెబుతున్నాను వినండి. యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణం అయిపోయిన 50వ రోజున మహాభిషేకం దేవుని శిష్యుల మీదకి వచ్చింది. అర్థమైందా? ఈ శిష్యులు దేవుని సమాజంలో పరిచర్య చేస్తున్న తరుణంలో ఈ జైకొట్టిన వాళ్ళల్లో చాలామంది ఈ వాక్యాలు విని, అర్థమైందా, అభిషేకం పొందుకునే స్థాయిలోనికి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆనాడు వారి అవగాహన కాస్త దిగువ స్థాయిదే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ చేత అపోస్తలులు నింపబడ్డారో వారి ప్రసంగాలలో చాలామంది పట్టబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడుగుదాం వాళ్ళని, మొన్న సిలువ వేయబడింది ఎవరు, లేచింది ఎవరు, ఆరోహణమైంది ఎవరు అనంటే, అప్పుడేదో జైగొట్టినప్పుడు ప్రవక్త అనుకున్నాం కానండి, మా అవగాహన మారింది అని అంటారు. మా అవగాహన ఇప్పుడు మారింది. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుండి దేవునిని వెంబడిస్తూ ఉన్నా కానీ మారని మనిషిలాగా, అవగాహనలో పెంపొందినటువంటి మనిషిలాగా నువ్వు ఉండకపోతే ప్రయోజనం ఉండదండి. నలుగురితో పాటు జైగొట్టే అవగాహన రాహిత్యంలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగా నువ్వు కొనసాగుతావు, ఫలితం పెద్దగా ఉండదు. కానీ నీ స్థాయిని నీవు పెంచుకోవాలి. అవగాహనలో నువ్వు కాస్త పెంపొందించబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఒక సత్యం చెప్పి ప్రవచనం మీదకి నేను వెళ్తాను, దయచేసి వినండి. అవగాహనను దేవుడు మనకు పెంచినప్పుడు, బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వాక్య అవగాహనను మనకు పెంచినప్పుడు సమాంతరంగా భక్తి శక్తి నీలో కనపడాలి. ఆ మాట వినండి. నాకు ఇంత తెలుసండి బైబిల్ అని మీరు అనేటట్టయితే, ఈ వాక్యాలు నాకు తెలుసు, మేము చదివాము, మాకు తెలుసు, మాకు విదితమే అని మీరు అనేటట్టయితే, దానికి తగ్గ భక్తి శక్తి మీలో కనపడాలి. అనగా ఒక మాటలో పరిశుద్ధత మీలో కనపడాలి.
అది లేనప్పుడు మీరు వినేవారిగా, ఎరిగిన వారిగా ఉంటే అది మీకు ప్రయోజనం ఏనాటికి కాదు. అర్థమైందా? ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఆలోచించండి. తెలిస్తే పాటించాలి, తెలిస్తే జీవించాలి. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 4 సువార్తలలో కూడా సువార్త రాసినటువంటి వారు జకర్యా గారి ప్రవచనాన్ని ప్రస్తావించడం జరిగింది. అంతే కదా? జకర్యా గారి ప్రవచనం జకర్యా గ్రంథంలో నుండి మనం దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది కూడా మట్టలాదివారపు వాక్య పాఠ్య భాగమే. పెద్ద సంఘాలలో మనం చూస్తే దీన్ని కంపల్సరీ వాక్య పఠనంగా చదివిస్తారు. కొత్త నిబంధనలో ఒక వాక్య పఠనం చదివిస్తారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నట్టుగా న్యాయంగా ఉండాలని. ఇందులో నుంచి మనం ఎరిగినటువంటి సన్నివేశమే ఉంది. ఇదంతా నేను చదవను. మీకు తెలుసా అండి ఏ వచనం నుంచి ఉందో మట్టలాదివారం? తమ్ముళ్ళు మీకు తెలుసా? 9వ అధ్యాయము ఎన్నో వచనం నుండి? 9వ వచనం నుండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. ఎవరు రాజు? నీ రాజు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనం అండి. ఇది ప్రవచనం. వచ్చుచున్నాడు అని అంటే ఆ శబ్దం వినపడితేనో, లేకపోతే అటు నుంచి రథాలు వస్తూ ఉంటే, దుమ్ములు వేస్తుంటేనే, జనసమూహాలు వస్తూ ఉంటే శబ్దం వినపడితేనే ఆ మాట అనాలి. కానీ ఈ ప్రవచనం చూడండి ఎట్లుందో. అసలు ఈ ప్రవచన ప్రారంభం మనం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే అసలు ఎవరికో ఏ దేశానికో అన్నట్టుగా ఉంది. కానీ సడన్గా ప్రవచనం చెప్పాడు. అంటే ప్రవక్తతో మనం తిరుగుతున్నప్పుడు, ప్రవక్తను మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు, అర్థమైందా, విశేషమైనటువంటి నమ్మకము, విశేషమైనటువంటి జ్ఞానము మనకు అవసరం అండి. లేకపోతే కొన్ని విషయాలు వారు చెప్పేవి బుర్రకందవు. అక్కడున్నటువంటి ప్రజలకు కాదు, అక్కడున్నటువంటి కాలమానానికి కాదు ఈ మాట. మనం ఒకసారి అర్థం చేసుకుంటే రాబోయే రోజులలో 100 సంవత్సరాలు గడిచిన తర్వాత జరగబోయేటువంటి ఒక మహాకార్యాన్ని గురించి జకర్యా ప్రవచిస్తున్నాడు. పోనీ జకర్యా కన్నా తెలుసా? లేదు. జకర్యా ఒక పాత్ర. జకర్యా ఎవరు? ఒక పాత్ర. ఆయన ఒక బూర, అంతే. ఆయన ప్రవక్త. దేవుడు ఆత్మతో నింపాడు, ఆయన మాట్లాడాడు, అంతే. చాలామందికి తెలియదండి. ఏదో కూర్చొని ఆలోచించి, డీప్గా ఆలోచించి, అర్థమైందా, ఇది ఇట్లా కొంచెం సంఘంలో శబ్దం చేస్తే కొద్దిగా బాగుంటుంది అనే టైపు కాదు వీళ్ళు. దేవుడు ఎన్నుకున్నటువంటి పాత్రలు వీళ్ళు. ఈనాటి సమాజంలో దొంగ ప్రవక్తలు ఉన్నారు. నాడి బట్టి ప్రవచనం చెప్పేవాళ్ళు, ముఖం చూసి అవసరతను బట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. వీళ్ళు ఆ టైపు కాదు. అర్థమవుతుందా? వాళ్ళ కనుసూపు మేరలో కూడా లేదు ఈ కాలం. జకర్యా గారి కాలమానంలో జరిగేటువంటిది కాదు ఇది. ఒకవేళ జరుగుద్దేమో తెలియదు, ఇది చెప్పేస్తున్నాడు. ఏమని? భయపడబాకండి, సంతోషించండి, ఓకే, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అనే మాట నెరవేర్పు పండగను మనం ఈ రోజున చేసుకుంటున్నాం. అయితే ఎందుకు వస్తున్నాడు ఈ రాజు? ఆనాటి రాజులు ఎవరు? ఆనాటి రాజులు ప్రజలకు ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నారు? ఎన్ని పాట్లు పడితే, ఎన్ని శ్రమలు పడితే, ఎన్ని యుద్ధాలు చేస్తే, ఎన్ని భయంకరమైనటువంటి కార్యాలు, రణగొన ధ్వనుల మధ్యలో ప్రజలను వీరు పరిపాలిస్తున్నారు. అశాంతి మధ్యలో, శత్రుత్వాల మధ్యలో నా ప్రజలు నలిగిపోతున్నారు. అయితే ఈ రాజు ఎవరో తెలుసా? నీతి గలవాడు. ఈ రాజు ఎవరు? నీతి గలవాడు. ఇంకెవరు ఈ రాజు? రక్షణ గలవాడు. ఈ రక్షణ ఎట్లిస్తాడు? ఈ నీతి ఏ విధంగా మనుషులకు ఆపాదిస్తాడు? పాపం లేకుండా మనుషులు బ్రతికేటట్టుగా ఈయన ఎలా చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి సత్యాలు 10వ వచనంలో మనం రాస్తున్నాయి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. నేను చదువుతాను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. అంటే దీని ఉద్దేశం ఏంటండి? ఎఫ్రాయిములో ఏం ఉండకుండా చేస్తాడంట? రథం ఎందుకు? ప్రయాణం చేయడానికే కాదు, యుద్ధాలకు కూడా. ఐగుప్తులో శ్రేష్టమైన రథాలు ఎందుకున్నాయి? 600 రథాలు యుద్ధాలు చేయడానికి ఉన్నాయి.
వాళ్ళ యొక్క సంపదది, వాళ్ళ యొక్క సంపద, వాళ్ళ యొక్క అమ్యునేషన్ అది, వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి అది. వీటితోనే వాళ్ళు యుద్ధాలకు వెళ్తారు, వీటితోనే వాళ్ళు దండయాత్రలు చేస్తారు, వీటితోనే మారణహోమం సృష్టిస్తారు. అర్థమవుతుందా? ఒక్కటి గమనించాలి, యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాంతం శత్రువే చచ్చిపోడు. బాగా వినండి, అమాంతం శత్రు సైన్యమే చచ్చిపోదు, యువతలోళ్ళు కూడా చచ్చిపోతారు. అవతలోడికే దెబ్బ తగలదు, యువతలోడికి కూడా దెబ్బ తగులుద్ది. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రక్షణ గలవాడు. ఈ యుద్ధాలు వద్దు, ఈ రథాలు వద్దు, ఈ గుర్రాల శబ్దాలు వద్దు, ఈ ఘీంకారాలు వద్దు, నేను వస్తున్నాను శాంతి తీసుకొని, సమాధానాన్ని తీసుకొని. దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చొని ప్రజలను చాలా చక్కగా పరిపాలించబోయేటువంటి రాజు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. చూడండి, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, సర్వశక్తిని నేను ఈ రోజున మట్టలాదివారం రోజున మీకు వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఎక్కడి నుండి అంట? సముద్రము నుండి సముద్రము వరకు అనండి ఒకసారి. అసలు ప్రపంచంలో నీళ్ళు ఎంత శాతం ఉందన్నో సాంఘిక శాస్త్రం చెప్పుద్ది. నాకు కరెక్ట్గా పర్సంటేజ్ తెలియదు, కానీ 70 కంటే ఎక్కువే, 78, 78% నీళ్ళే ఉన్నాయా? ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి పోతే ఈ సముద్రం నుంచి ఆ సముద్రం అంటే ఏం లేదు, ఈ కొన నుంచి ఆ కొన అని. నాకు ఈ మధ్య ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది. సముద్రాలు కూడా గెట్లు పెట్టుకున్నాయంట. ఈ సముద్రం తెల్లగుంటే ఈ సముద్రం నల్లగుంటుంది. దేవుడు కూడా భలేగా పెట్టాడు. ఇప్పుడు యూఫ్రటీస్ అని అన్నాడేంటి? యూఫ్రటీస్ ఎక్కడిది? ఏదైనా తోటలో ఉన్నది. అది ప్రారంభం. అక్కడ 4 పాయలు అయ్యాయి కదా, ఆ పాయలైన ఒక పాయ పేరేంటి? యూఫ్రటీస్. మీరు ఇప్పుడు అంత చదవద్దులేదు, టైం లేదు. యూఫ్రటీస్ ఏదైనా తోటలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక నది, పాయ. అది ఇప్పుడు ఎండిపోయిందంట. అదొక పెద్ద ఆలోచన చేయాల్సినటువంటి పాయింట్ ఈ రాకడ దినాలలో. రీల్సు, షార్ట్స్, గినిస్టా అనమాకండి. కాస్త ఇట్లాంటి ఎతకండి. ఎతికే వాటిలలో ఫేక్ గాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. తెలవకపోయినా అబద్ధాలు చెప్పి, అబద్ధాలు పోస్టులు చేసి సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఓకే, అట్లాంటి వాళ్ళ వినబాకండి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు మేరకు మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వెతికితే మీకు సత్యం దొరుకుతుంది, సత్యమైన వివరణ దొరుకుతుంది. ఒకడున్నాడంట, ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వద్దాం, గుర్తు చేయండి. ఒకడు పుస్తకం రాశాడంట, 2000 సంవత్సరం లోపు యేసుప్రభు వస్తాడు, ఇదిగో సూచనలు అని రాశాడంట. ఏంటి? 2000 సంవత్సరం లోపే యేసుప్రభు వస్తాడు, అన్నీ అయిపోయాయి, ఇదిగోండి రెఫరెన్స్లు అని రాశాడంట. రాలే మరి. అడుగుతారుగా ఎవడో ఒకడు, అవునా కదా? అడిగారంట. అడగంగానే మళ్ళీ కూర్చున్నాడంట టేబుల్ దగ్గర, కుర్చీ దగ్గర. యేసుప్రభు 2000 సంవత్సరాల లోపు ఎందుకు రాలేదో అని మళ్ళీ ఒక పుస్తకం రాశాడంట. మొత్తానికి ముందు పుస్తకం బాగానే అమ్ముడుపోయింది, తర్వాత పుస్తకం బాగానే అమ్ముడుపోయింది, కానీ జనాలు మాత్రం పిచ్చోర్లే. ఇంతకు ఎందుకు రాలేదు, వస్తాడు, ఇది వాళ్ళకి తెలియదు. సత్యము. ఒక్క నిమిషం గమనించండి, వాక్యం ఏంటి? అందుకనే నల్ల కండ్లద్దాలు, ఎర్ర కండ్లద్దాలు, ఆకుపచ్చ కండ్లద్దాలు పెట్టుకొని బ్రతుకుతూ బైబిల్ చదవద్దండి. ఆత్మీయ నేత్రాలు. దావీదు గారు అందుకే అంటాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్టు నా కళ్ళు తెరువయ్యానంటే సత్యం మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈ రోజున చాలామంది సత్యానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలను నమ్ముతున్న ప్రమాదంలో ఉన్నారు. సత్యానికి కంప్లీట్గా కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి, వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలను కూడా నమ్మి అదే సత్యం అని అనుకుని బ్రతుకుతున్నటువంటి వారు కూడా సమాజంలో ఉన్నారు. వాటిని బాగు చేయడం చాలా కష్టం. ఒక మహాభక్తుడు అన్న మాట, అందుకని ఒక మాట అన్నాడు. ఏమన్నంటే, అన్యుడికి సువార్త చెప్పి నమ్మించడం చాలా సులభం, క్రైస్తవుడికి అబద్ధం చెప్పి పక్కకి బోల్తా పట్టించడం చాలా ఈజీ అని అన్నాడు. అర్థమైందండి? క్రైస్తవుడికి అబద్ధం బోధించి బోల్తా కొట్టించడం చాలా ఈజీ అంటారు. అందుకే చాలామంది భ్రష్టులు అయిపోయారు.
సరే, ఇక్కడికి రండి. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యూఫ్రటీసు నది మొదలుకొని ఎక్కడి వరకు పోతుందంట? బూదిగంతముల వరకు. ఎవరు? దేవుడే ఏళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? సముద్రము నుండి సముద్రము కొనల వరకు. యూఫ్రటీసు అంటే సృష్టి ప్రారంభం నుండి సృష్టి ముగింపు వరకు. అర్థమైందా? ఎంతవరకు బోర్డర్ అయిందో. సముద్రం దగ్గరికి పోయి అది చూస్తా ఉంటే నీళ్ళు అలాగుంటాయి. ఆకాశం ఉన్న సముద్రం ఆడ మాట్లాడుకుంటున్నట్టుగా. అర్థమైందండి? పోనీ పడవేసుకొని ధైర్యం చేసి ఆడదాకా పోదామని అంటే అవతాలు ఏముంటుందో, ఇటు పోతామేమో కిందికి భయం వేస్తుంది. ఎక్కడ దాక్కుంది సముద్రం? కానీ మొత్తానికి ఆయనే ఏలేది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోయినా ఏలేది ఎవరు చెప్పండి? ప్రవీణ్ గారు అయితే అట్లా అండు, నా రాజు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటారు? దేవునికి స్తోత్రం చెబుదాం. మనం అధికార పార్టీయా, ప్రతిపక్షమా, ఎవరు అండి? మైనారిటీయా? అంత సచ్చుపడ్డ మొఖాలతో చెబుతారేంటి? ఏమండి, మనం ఎవరి పార్టీ? అధికార పార్టీ. అంటే మనం ఓటు వేస్తే అధికార పార్టీ. అందుకనే దేవుడు కూడా మంచి ఫిట్టింగ్ పెట్టాడు. నీ రాజు. ఎవరు? నీ రాజు. నీ పార్టీ క్యాండిడేట్ వేరే. అర్థమైందండి? అట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకొకడే గెలుస్తాడు. అప్పుడు నీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఓడిపోతాడు. అప్పుడు మీరిద్దరు కలుసుకున్నారు అనుకోండి ఎక్కడన్నా, ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం. ఆడేమంటాడు? అధికార పక్షం, బిడ్డ ఏవైతే వేరా నాకు ఓటు అని అంటాడు. అవునా కదా? అప్పుడు నువ్వేమవుతావు? ఒకసారి ఆలోచించండి. ఇంతకీ ఈ సముద్రం నుంచి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూమి దిగంతం వరకు నడిపిస్తున్నావు, నాయకత్వం చేస్తూ పరిపాలన చేస్తున్నవాడు నీ రాజేనా? ఇప్పుడు అందరూ నా రాజా, నా దేవా అని అంటాం. అందుకని ఆయన ఒక మాట అన్నాడు బతుకున్నప్పుడే, నేను చెప్పే మాట ప్రకారం చేయరు. నువ్వెప్పుడు చెప్పినావు ప్రభా? అదే నా ఏజెంట్లను పంపించి, నా దాసులను పంపించి, నా దాసురాళ్ళను పంపించి చెప్పిస్తూ ఉంటాను. వింటావా? వినను. నైన్ బట్టిన కుందేలుకి 3 కాళ్ళు, ఈ 3 కాళ్ళ కుందేలుని దీవించు అని నువ్వు అంటావు. నీకు రాజినట్టయితరా అని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. మన గుండెల మీద చేసుకొని ఆయనే నాకు కాపరి, ఆయనే నాకు రాజు, ఆయన రాజదండం కిందనే ఉన్నాను, ఆయన దుడ్డు కర్ర కిందనే ఉన్నాను అని మనం చెప్పగలమా? ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక మట్ట శబ్దం చేస్తుంది, ఇంకొక మట్టకి శబ్దం చేస్తుంది, కానీ అవగాహన లేదు. అవగాహన లేని మట్ట అవగాహన కలిగినటువంటి మట్టను చూసి నేర్చుకోవాలి. అర్థమైందా? అబ్బాయి, జయం అంటున్నది ప్రవక్తకు కాదురా. జయం అన్న ఇది సముద్రం మొదలుకొని సముద్రం వరకు పరిపాలించేవాడికి. జయము అనే మాట దావీదు సింహాసనం మీద కూర్చోబోయేటువంటి రాజు, పరిపాలన చేయవాడు, వాక్యంలో రాస్తున్నటువంటి అసలు శిశులైనటువంటి వ్యక్తినా మీరు అర్థం చేసుకోవాలి ఇది అని జనాలు మాట్లాడుతూ ఉంటే, అనతి కాలంలోనే దేవుడిచ్చినటువంటి కృపాకాలం అక్కడ ఉంది కాబట్టి, అభిషేకం అక్కడికి దొరికింది కాబట్టి, అభిషేకించబడినటువంటి వారు లభ్యమయ్యేటువంటి రోజుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ ప్రవక్త అనేటువంటి అవగాహనలో నుంచి రాజు అనే అవగాహనలోనికి వాళ్ళు మారే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. నీ మనసు ఈ రోజున అసంపూర్ణతలో నుంచి సంపూర్ణత వైపునకు నడవాలి. నేను చెప్పాలనుకున్న సందేశం అదే. అర్థమవుతుందండి? ఆయన నీ జీవితంలో రాజుగా ప్రతిష్ఠించాలి. మన దేవుడి గురించి ప్రవక్త కీర్తనలలో ఏమని రాశాడో తెలుసా? 8వ కీర్తన 1వ వచనం ఒకసారి తీయండి, చదవండి. కీర్తనలు 8:1 వచనం. యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఎక్కడెక్కడ ప్రభావం కలిగింది? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిన్ననో మొన్ననో ఒక కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను. డాక్టరేట్స్ ఇస్తున్నారు, మంచి గౌరవ బిరుదులు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఇస్తూ ఉంటే నాకు సంతోషం అనిపించింది. ఏంటో తెలుసా అండి? వీరు ఫలానా కాబూల్ పోయారు, పాకిస్తాన్ పోయారు, కజకిస్తాన్ పోయారు,
అక్కడ ఇన్ని సంఘాలు కట్టారు, అన్ని సంఘాలు కట్టారు అని అంటే నాకు అనిపిస్తుంది, ఎక్కడ లేడు మన దేవుడు? ఎక్కడ లేదు మన దేవుని యొక్క ఆరాధనా స్థలం? మీరు చెప్పాలి, మాట్లాడండి అండి. అప్పుడెప్పుడో చదివిన కవిత ఉంది కానీ పూర్తిగా రాదు, చెప్తే బాగోదని చెప్పట్లేదు. ఇందు గలడు అందు లేడన సందేహంబు వలదు అన్నాడంట అండి. దేవునికి స్తోత్రం. ఎందెందు అన్నిట్లలో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని లేదు. భూమి అంతటా ఎక్కడికి మనుషులు చెదిరిపోయినా, అన్యులుగా చెదిరిపోయి నివాసాలు ఏర్పాటు చేసుకున్న రక్షణను అక్కడికి పంపించాడు. వేగముగా దేవుని వాక్యం అక్కడికి పరిగెత్తి కార్యాన్ని జరిగించింది. దేవునికి స్తోత్రం చెబుదాం. మనం మైనారిటీ ఎప్పటికీ కాము. దేవునికి స్తోత్రం చెబుదాం. అర్థమవుతుందండి? భూమి మీద మనం మైనారిటీ ఎప్పటికీ కాము. ఎందుకంటే మన దేవుడే రాజు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన భూమిని ఏలడానికి త్వరగా రాబోతున్నాడు. మీరు నేను అందులో ఉండాలి సంక్షేమంగా. యుద్ధాలు ఉండవు అప్పుడు, రథాల అవసరత లేదు, గుర్రాల శబ్దం లేదు. నీతిపరుడు, దీనుడు. అర్థమవుతుందా? రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మనం పాట పాడుతాం. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. మా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు. రాజ్యమునందునే రాణినిగాను. ఏంటంట? ఎట్లుంటామంట మనం? రాజ్యమునందునే రాణినిగాను ఉందునుగానందముతో, ఆనందం మహానందం, నా ప్రియుని ముఖము మధురం, ముఖము మనోహారం. భక్తులు పరవశిస్తూ ఉన్నారు. నిన్న పాట పాడుతూ ఉన్నాను. నిన్ననా ఈరోజున అమరలోకాన అనే పాట పాడింది ఎప్పుడు? ఈరోజేనా? నేను ఇందాక వెనకాల కూర్చొని ఆలోచిస్తున్నా, ఇంతకీ నేను ఆడికి పోయినాక ఎవరెవరితో పరిచయం పెట్టుకోవాలి? బ్రదర్ మీరు ఎక్కడ అని అంటే నన్ను ప్రవీణ్ గారు కూడా గుర్తుపట్టే అవకాశం లేదు. గంటెల ప్రకాష్ గారితో ఒకసారి మాట్లాడాం కానీ ఆయన కూడా గుర్తుపట్టరు. అదే పాస్టర్ గారు మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను కదా, మీరు చనిపోకముందు 2 నెలల ముందు. అరే బ్రదర్ సావు వచ్చింది కానీ ఏం కాదులే, ఇక్కడ కలుసుకున్నాగా. అమరలోకాన శుద్ధులతో పరిచయమై. అమ్మ మీరు వెళ్తారా? పరిచయాలు ఏమన్నా ఏర్పడే అవకాశం ఉందా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అది రాజ్యం, అది రాజ్యం. అక్కడికి పోవాలనే కాంక్ష లేదేంటి? అన్నీ ఇడిచిపెట్టామయ్యా, అన్నీ ఇడిచిపెట్టాం. నేను ఎమ్మడి తిరుగుతున్నావు? నీకు తెలుసుగా, అక్కడ బాగా పూర్తిగా వివరించి రాస్తే ఏమని వాడో పేతురు ఏమంటున్నాడో, అయ్యా ధోని ఇడిచిపెడితివి, నష్టానికి అమ్ముకుంటేవి, వల అక్కడే వదిలిపెట్టి వచ్చాం. జబదయ్య కుమారులు ఇద్దరు అంటున్నారేమో, వాళ్ళు కూడా ముఖం ఇట్ట పెట్టారు. ఏంటి అట్ట చూస్తున్నారు? ఏం లేదు, తండ్రికి కొడుకులిద్దరం వచ్చేసామయ్యా, అమ్మ నాన్న వదిలిపెట్టి అంతా వదిలిపెట్టి వచ్చేసామయ్యా అంటే, ఏం పర్వాలేదు, నా రాజ్యం ఒకటి ఉంది, సింహాసనాల మీద కూర్చుంటారు. ఈ మాటలన్నీ వినేటప్పుడు ఇస్కరియోతు ఉన్నాడండి? ఉన్నాడు. ఆయనకి ఎందుకే ఎక్కలేదు మరి? ఆయన చాయిస్ అది. దాన్ని తీసుకోవడం తీసుకోకపోవడం ఇస్కరియోతు యూదా యొక్క చాయిస్ అది. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. పండు తినడం తినకపోవడం అవ్వ చాయిస్ అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాసనం వైపు చూడడం లేదా 30 వెండి నాణాల వైపు చూడడం నీ చాయిస్ అది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి వినండి. ఆయనిచ్చే మహిమ, ఆయనిచ్చే అలంకరణ, ఆయనిచ్చే అధికారం, ఆయనిచ్చే ఆధిక్యత ఆపాదించుకొని ఆ టైంకి సంతోషపడడం, సంతృప్తి పడడం సబబు కాదు, అది విజ్ఞత కాదు, అది జ్ఞానం కాదు. అది తగ్గేటట్టుగా బ్రతకాలి. ఆ స్థితిని పుణికిపుచ్చుకునేటట్టుగా బ్రతకాలి. అది ధన్యత. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ముగింపులో. నా ప్రియ సహోదరుడు సహోదరి వినండి, పండగిదే, మట్టలాదివారం. ఏంటి ఈ మాటలు చెబుతున్నాడు అనుకుంటున్నారా? ఒకసారి వాక్యం వినండి. భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగింది. భూమి మీదనేనా? మొదలు పెట్టడం దేని మీద మొదలు పెట్టాడు? మొదట వచనం ఆకాశము. దేవునికి స్తోత్రం. ఆకాశము, అక్కడ నీదే మహిమ. భూమి మీదకి వస్తే అక్కడ నీదే మహిమ. మధ్యలో ఎవడన్నా గొడవ చేశాడు అనుకో, ఆయన రాడు, ఒక్క దూతను పంపిస్తాడు.
అర్థమవుతుందండి? ఎవడన్నా మన ప్రార్థనని అడ్డగించేటోడు ఉంటాడు కదా మధ్యలో. అర్థమైందా నేను చెప్పే పాయింట్? ఆకాశ మండలంలో ఎవరున్నారు? దురాత్మల సమూహాలు ఉన్నాడు. ఈ సమూహాలు ఒక దేశంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలు ఇంకో దేశంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలతో చేతులు కలిపి మీ బలం ఎంత పెద్దదైనా కానీ నా దేవుని యొక్క దూత ఒక్కడొస్తే మీరు సచ్చుపడతారు. అర్థమైంది? అట్లాంటి దూతలు ఎంతమంది ఉన్నారు మా దగ్గర? కోటాను కోట్లు ఉన్నారు. అది ఆ దూత నీ దాకా రావాలంటే నీకు భయం భక్తి ఉండాలి. ఆ దూత ఉన్నారు కదా అని సంతోషపడబాకు. అర్థమైందండి? మన సీఎం గారు ఎవరు? మాట్లాడరేమండి? గవర్నమెంట్ దగ్గర ఉంటుందండి స్కాలర్షిప్లు ఇవ్వడానికి నిధి ఉంటుంది. లోన్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర? ఉన్నాయి. మరి నీకు రాదు. అట్లనే అన్నమాట. వాగ్దానాలు ఉంటాయి, అన్నీ అక్కడ అన్నీ ఉంటాయి. అవి నీ దాకా రావాలంటే నువ్వు కూడా అర్హుడుగా అర్హురాలుగా బతకాలి కదా. ఆ పాయింట్ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నేను ముగించే ముందు ఒక చిన్న మాట జకర్యా గ్రంథంలో నుంచి చదివి నేను ప్రార్థన చేస్తాను. జకర్యా గ్రంథం ఒకసారి తీయండి. జకర్యా గ్రంథము ఇందాక చదివిన మాట చదువుతారా? 11వ వచనం. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. నీవు చేసిన నిబంధన రక్తం ఎవరికి చెబుతున్నారండి ఈ మాట? సియోను కుమారి నివాసులు. అమ్మ బాగా వినండి, చాలా కీలకమైన పాయింట్ చెప్తున్నాను. ఇది మనం కాస్త అలాగే స్పృశించి ప్రార్థన చేసుకుందాం. సియోను నివాసులారా, నీరు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. హలో, ఇటు వినండి. ఎవరిని విడిపిస్తాడంట? ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కారు. సున్నతి పొందిన వాళ్ళందరూ సున్నతి పొందిన వాళ్ళు కారు. అర్థమవుతుందా? పేరుకి క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు. విశ్వాసులందరూ విశ్వాసులు కారు. సియోను నివాసులందరూ సియోను నివాసులు కాదు. యెరూషలేము నివాసులందరూ యెరూషలేము వారు కాదు. దేవుని బిడ్డలు కాదు. అందుకే ప్రవక్తలలో ఒక ప్రవక్త అన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఆ ప్రవక్తతో అన్నమాట, నా జనులలో దుష్టులు ఉన్నారు అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు దేవుని ప్రజ? ఎవరిని విడిపించడానికి ఈయన ఇక్కడికి వచ్చాడు? ఎవరిని విమోచించి పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చాడు? బాగా వినాలి, మీకు అర్థం కావడానికి ఒక చిన్న నమూనా మీకు చూపిస్తాను. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నది 10 మంది కన్యకలు. 10 మంది ఎవరు? ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాస్తవం ఏం చేయాలి? పెళ్లి కుమార్తెలందరినీ తీసుకెళ్ళాలి. 10 మందిని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు, మనకు తెలుసు. ఎంతమందిని తీసుకెళ్ళాడు? 5గురిని తీసుకెళ్ళాడు. 5గురి దగ్గర ఏముంది? నూనె ఉంది. మిగతా 5గురి దగ్గర ఏం లేదు? నూనె లేదు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఈ వాక్యం వినండి. నేను చూపిస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను, మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. ఏంటి నిబంధన రక్తం అని వాళ్ళందరూ ఒకసారి. ఇది మట్టలాదివారానికి సంబంధించినటువంటి ప్రవచనమేనండి మనం చదువుకునేది. నేను వేరే టాపిక్ ఏమైనా వెళ్తున్నానా? లేదు. ప్రవచనం దగ్గర ఉన్నటువంటి అటు ఇటుగా ఉన్నటువంటి కొన్ని మాటలు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. నిబంధన రక్తమును బట్టి ఎవరు చేశారు ఈ నిబంధన? నిబంధన అంటే ఒడంబడిక, కవనెంట్. అర్థమవుతుందా? నిబంధన ఎవరి మధ్యలో జరిగింది? ఒడంబడిక, ప్రమాణం ఎవరి మధ్యలో జరిగింది? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక వ్యక్తి, ఒక దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏంటి నిబంధన? ఆయన ఒక ఆజ్ఞ పెట్టాడు, మనం ఓకే అనాలి. ఇక్కడ అది నిబంధన. దీనికి గుర్తింపు ఏంటి? రక్త ప్రోక్షణ. బాగా వినాలి నా మాటలు. పాయింట్ అర్థమైందా? నిబంధన ఎవరి మధ్యలో జరిగింది? దేవుని మధ్యలో జరిగింది, మనుషుల మధ్యలో జరిగింది. దేవునికి మనుషుల మధ్యలో జరిగింది నిబంధన. ఏమి నిబంధన? ఆజ్ఞపూర్వకమైనటువంటి నిబంధన. ఇట్లా ఉండాలి అని, ఇలా జరగాలి, ఇలా మీరు జీవించాలి, అది నిబంధన. దీనికేంటి? ఎట్లా? ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం కొడుకు పెళ్లి చేయాలి.
అబ్రహాం కొడుకు పెళ్లి చేసేటప్పుడు నిబంధన ఏంటి? అన్యజనుల పిల్లల్ని చేసుకోకూడదు, అన్యజనుల పిల్లల్ని చేసుకోకూడదు. అర్థమైందా? ఓకేనా? అన్యజనుల పిల్లల్ని తీసుకురాబాకు, మంచి అమ్మాయిని తీసుకురా పో అని అనలే. రా బయట రా, ఎలియాజర్ ఇక్కడ రా, నా తొడ కింద చేయబెట్టు, తొడ కింద చేయబెట్టించుకున్నాడు. ఓకే ఇప్పుడను అన్నాడు, యజమానుడా నేను అన్యజనుల కుటుంబంలో నుంచి నీ కుమారుడైన ఇస్సాక్కి నేను భార్యని తీసుకురానని నేను ప్రమాణము చేయుచున్నాను అని చెప్పాలా. అది ఒడంబడిక. అక్కడ రక్తం లేదు, అక్కడ రక్తం లేదు. తొడ కింద చేయబెట్టాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ మోషేకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇచ్చాడా? ఎవరికి ఏమని ఇచ్చాడు? విమోచించబడిన, ఇక్కడ వినాలి, విమోచించబడినటువంటి ప్రజలు, పిలువబడినటువంటి ప్రజలు. బాగా వినాలి, మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. వీరు ఐగుప్తు నుంచి కానానుకు పిలువబడ్డారు. బాగా వినండి. ఐగుప్తులో ఇప్పుడు ఎవరన్నా ఇశ్రాయేలీలు ఉన్నారా? లేరు. అందరు బయటకు వచ్చారు, అందరిని పిలిచాడు. ఇశ్రాయేలుని పిలిచాడు, ఎందుకంటే వాగ్దానం ఉంది. పిలిచాడు, నడిపించుకుంటూ పోతున్న వారి మధ్యలో వందల మంది, వేల మంది చచ్చుకుంటూ పోయారా లేదా? సంఖ్యాకాండం నిండా ఈ మారణ హోమమే ఉంది. ఎందుకు చచ్చిపోయారు? నాకు తెలిసి హయ్యెస్ట్ 14,700 మంది చచ్చిపోయారు ఒక్క రోజున. 14,700 మంది చచ్చిపోయారు. మరి ఎందుకు విమోచించావు? అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీతిపరుడుగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 15వ కీర్తనలో ప్రవచనకారుడు ఏమన్నాడో తెలుసా? ఆయన తీర్పు తీర్చేటప్పుడు నీతిమంతుడు, ఆయన తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు, మలినం అంటించుకోడు అన్నాడు. అర్థమైందా? విమోచించి గుడ్డిగా గాడిదని గొడవని ఏకం చేసి పరలోకానికి తీసుకుపోయేవాడు కాదు. ఆయన నడిపించే క్రమంలో పాపము జోలికి పోకుండా, ఆజ్ఞ మీరకుండా ఉన్నవాడితోనే రక్త నిబంధన రక్తం. అర్థమైందా? ఒక ఒడంబడిక. ఒకసారి తీయండి నిర్గమకాండము 24వ అధ్యాయం. వింటానన్న వాళ్ళు వినాలి. అర్థమైందండి? అసలు విషయం దగ్గరికి వస్తున్నాం. నిర్గమకాండం 24వ అధ్యాయం ఒకసారి తీయండి. అమ్మ తీయండి త్వరగా. 3-8 చదవండి. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ. మోషే ఎక్కడి నుండి వచ్చి ఉంటాడమ్మా? ఇప్పుడు కొండ మీద నుంచి ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. చదువమ్మా. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులనన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. దేవునికి స్తోత్రం. చెప్పాడు. ప్రజలు ఏమన్నారు? ఏక శబ్దముతో, యెహోవా మాతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ముక్తకంఠంగా చెప్పారు. చదవమ్మా. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా. ఎందుకు స్తంభాలు కట్టాలి? స్తంభాన్ని చూడంగానే వాడికి ఏం గుర్తుకు రావాలి? పర్పస్ గుర్తుకు రావాలి. ఈ స్తంభం ఎందుకు నిలిపారో అది గుర్తుకు రావాలి. అవునా కదా? అమరవీరుల స్తూపం నిలబెడతాం, అప్పుడప్పుడు ఒక దగ్గర కడతాం. అక్కడికి పోవాలి సంవత్సరానికి ఒక్కసారన్నా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మౌనంగా ఇట్లుండి అమరవీరులందరినీ జ్ఞాపకం చేసుకోవాలా. ఈ స్తంభాన్ని చూసినప్పుడు ఏం గుర్తుకు రావాలి? కొండ మీద నుంచి మోషే తీసుకొని వచ్చి వివరించిన ఆజ్ఞలన్నీ గుర్తుకు రావాలి. ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 12 స్తంభాలు ఉన్నాయి. 12 గోత్రాలకు గుర్తుకు రావాలి. 12 గోత్రాలకు గుర్తుకు రావాలి. ఈ స్తంభం చూసినప్పుడు మనకు ఒక నిబంధన ఉంది, మనకు ఒక ఆజ్ఞ ఉంది, మనకు ఒక మోషే అనేవాడు ఉన్నాడు. ఆ కొండ మీద దేవుడు అనేవాడు దిగొచ్చి మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు రావాలి. చూడండి, అంతటితో పోలే. జనాలు అన్నారా లేదా మేము పాటిస్తామని? అమ్మ వింటున్నారా? జనాలు ఏమన్నారు? మోషే ఈ ఆజ్ఞలన్నిటి ప్రకారం మీరు చేయాలి రబ్బాయి అని అంటే జనాలు ఏమన్నారు? ముక్తకంఠంగా యెహోవా చెప్పినట్టుగా చేస్తాం. వదిలేయచ్చుగా. ఈ స్తంభాలు ఎందుకు? ఈ బలిపీఠాల గోలు ఎందుకు? ఇంకా చూడండి ఇంకెన్ని పెట్టాడు రూల్స్. చదవమ్మా. ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా. చూడండి, యవనస్తులను పంపాడు. స్తంభం నిలపడటం అయిపోయింది, బలిపీఠాలు కట్టడం అయిపోయింది, యవనస్తులందరినీ పంపాడు బయటికి. వారు దహన బలులను నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని. చూడండి
అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి పల్లెములలో పోసి ఆ చూడండి, రక్తములో ఆగండి. దేంట్లో పోసాడు? ఎన్ని అయి ఉండొచ్చు? గోత్రానికి ఒకటి 12 పల్లెములలో పోసి ఆ రక్తములలో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నీ అన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ మాట అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. ఆజ్ఞ ఇచ్చినాక ఎంత తతంగం చేయించిండు చూసినండి. పక్కన కూసో, ఓకే, అన్నీ చేస్తారు పెళ్ళప్పుడు. కానీ మన హైందవ సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం బొట్టు, లేకపోతే మనం లేచిపోయి ఆ దండేయటమో బైబిల్ మార్చటం ఏదో ఉంటుందిగా సాంప్రదాయం. అప్పుడే భార్య అవుతుంది. అప్పుడు మధ్యలో పెద్ద మనిషి నిలబడి ఏమంటాడు తెలుసా? ఇప్పుడు వీరిని భార్యాభర్తలుగా, ఇందాకడ దాకా కాదా ఎంగేజ్మెంట్ చేసినప్పుడు, సగం పెళ్ళైనప్పుడు కాదా, ఎప్పుడు ఒక పాయింట్ పూర్తయినప్పుడే, నిబంధన రక్తము మనుషులపై ప్రోక్షించబడినప్పుడే వారు ప్రజలవుతారు. లేకపోతే వారు ప్రజ కారు. మిరియాము సున్నతి చేసినప్పుడు కూడా అప్పటిదాకా కూడా వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం అదే, భార్యాభర్తల సంబంధమే. కానీ ఎప్పుడైతే నిబంధన కిందికి, సున్నతి కిందికి, రక్త ప్రోక్షణ కిందికి వచ్చిందో అప్పుడు సిప్పోరా అన్నమాట ఏంటో తెలుసా? ఇప్పుడు నీవు నిజమైన రక్త సంబంధమైన పెనిమిటివి అని అన్నదండి. దేవునికి స్తోత్రం. నా పాయింట్ మీకు, మనం పైన చదువుకుంటూ పోతుంటాం, అధ్యాయాల మీద అధ్యాయాలు చదువుతాం, కానీ విషయం అర్థం చేసుకో. మోషే ఏం చేశాడో తెలుసా? నిబంధన వాక్యాలు ఇశ్రాయేలీలకు బోధించిన తర్వాత ఇశ్రాయేలీలు ఏమనాలి? ఖచ్చితంగా మేము పాటిస్తామనాలి. ఒకసారి అన్నారు, రెండోసారి అనాలి. తర్వాత ఏమన్నాడు? లాభం లేదబ్బాయి, మీకు గుర్తుండడం కోసం శిలాస్తూపాలు నిలబెడుతున్నా అన్నాడు. బలిపీఠాలు కట్టాడు. కట్టినాక యవనస్తులందరినీ పంపించాడు. యవనస్తులందరూ కోడలు తీసుకొని వచ్చారు, రక్తం తీసుకొని వచ్చారు, పల్లెలలో పోశారు. పోసిన దాన్ని బలిపీఠం మీద సగం పోశాడు, సకాన్ని మిగిలించాడు. సకాన్ని ఎవరి మీద చల్లాడో తెలుసా? ప్రజల మీద చల్లుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ మీద రక్తం పడింది, వీళ్ళ మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఈ రక్తపు మరకలు ఎందుకున్నాయి? ప్రతి ఒక్కడికి తెలుసు, మనం నిబంధన చేసినాం. మనకి దేవుడికి ఒక ఒప్పందం ఉంది. ఇటు చూడండి, ఈరోజు నా రక్తం లేదు, నీ నొసటి మీద శిలువ గుర్తుంది, నా నొసటి మీద శిలువ గుర్తుంది అన్న వాళ్ళందరూ ఒకసారి ఇక్కడ చేయి చూపియండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నా ప్రియమైనటువంటి సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నువ్వు ఆ శిలువ గుర్తు వేయించుకోక ముందు, సంఘం ముందు, దేవుని సేవకుడు ముందు నిలబడ్డ ఆ క్షణం గుర్తు తెచ్చుకోండి. ఆయన నిన్నేమడిగాడు? జీవితాంతం వరకు కట్టుబడి ఉంటావా అనే నిబంధన అడిగాడు. నువ్వేమన్నావు? ఉంటానన్నావు. తర్వాత మళ్ళీ నువ్వు నీళ్ళ దగ్గరికి తీసుకొని రాబడ్డాక దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధి నిన్ను మళ్ళీ రెండవసారి ఏమన్నాడు? ఉంటావా అని నన్ను అడిగాడు. నువ్వేమన్నావు? తలకాయ ఊపావు. ఉంటాను అని అన్నావు. అప్పుడు నిన్ను ముంచి క్రీస్తు సంఘంలో నిన్ను సభ్యురాలుగా చేసి నీకు సిలువను ధరింపజేస్తున్నాను. సిలువ దేనికి గుర్తు? నిబంధన రక్తానికి గుర్తు. నువ్వెందుకు ఆజ్ఞను మీరుతున్నావు? మీరు కళ్ళు తెరవచ్చు. నిబంధన ఎందుకు మీరావు? మట్టల ఆదివారం రోజున జకరియా ప్రవచనింపుడు చేసేటప్పుడు నిబంధన రక్తం అనే మాట ఎందుకు వాడాడు? గాడిద పిల్ల, ఖర్జూరపు మట్టలు, ఊరేగింపు, హోసన్న అనే మాటల సరసన ఎందుకు దేవుడు నిబంధన రక్తం అనే మాటను పెట్టాడు? నా ప్రియ సహోదరుడు, ఎప్పుడన్నా ఆలోచించావా? నిబంధన రక్తం అంటే ఏంటో తెలుసా? నీకు దేవుడికి మధ్యలో జరిగిన ఒడంబడిక. ఏమండి, బాప్తిసం రోజు జరిగిందా? గంభీరమైన వాక్య ప్రసంగాలు విన్న రోజున, లేదా నీకు నచ్చిన సేవకుడు, లేదా నీకు నచ్చిన ప్రసంగం విన్న రోజున నువ్వు కన్నీటి పర్యంతమై నీవు దేవుడికి కన్నీటితో ఒప్పందం చేసుకున్న రోజులు గుర్తుకు రాలేదా?
లేదా మీరు కాస్త ఆత్మీయంగా ఎదగాలని మీరు మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు, ప్రత్యేక దినాలు మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడికి నీకు మధ్యలో ఎన్నిసార్లు ఒడంబడికలు జరగలే, నిబంధనలు జరిగాయి. ఎవరైతే నిబంధన రక్తాన్ని ఉల్లంఘించుతారో వాడు దేవునికి బిడ్డ కాడు. వాళ్ళను దేవుడు విమోచించడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. చాలా విషయాలు ఉన్నాయి. ఏంది మనను దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము. హల్లెలూయా. తీసారమ్మా? ఒక్క నిమిషం, ఎన్నో వచ్చింది. 5 నుంచి చదవండి. లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను. వాస్తవానికి దేవుడు కోరుకున్న ప్రజలు ఎవరు వినాలండి? ఇశ్రాయేలీలు. దేవుడు కోరుకున్న ప్రజలు ఎవరు అంటున్న మాట ఏంటి ఇశ్రాయేలీల గురించి? నేను ఇక మీదట ఇశ్రాయేలు వారిని క్షమించను. మరి క్షమించకపోతే పాపం అట్నే ఉంటుందిగా. ఇశ్రాయేలీలాగా బతికితే బాగుంటుంది. క్రైస్తవులాగా బతికితే బాగుంటుంది. దేవుని బిడ్డలాగా బతికితే బాగుంటుంది. క్షమాపణకు కూడా నోచుకోనంత దరిద్రానికి ఎందుకు పోతుంది క్రైస్తవ్యం ఈ రోజున? తృణీకారానికి ఎందుకు పోతుంది? ఎంపిక చేయబడ్డవాడివి, పిలువబడ్డవాడివి మధ్యలోనే ఎందుకు చస్తున్నావు? ఐగుప్తు నుంచి విమోచించబడ్డవాడివి మధ్యలో ఎందుకు చచ్చిపోయావు? కడదాకా రావాలిగా కాలేబులాగా, కడదాకా రావాలిగా యెహోషువలాగా, మధ్యలో ఎందుకు చచ్చిపోయావు? తెగులు చేత, పాపము చేత, అగ్ని చేత, ఎందుకు భూమి నెరవిడుచుట చేత ఎందుకు చచ్చిపోయావు? ఇశ్రాయేలుకి క్షమాపణ అందట్లే. అర్థమైందా? వాడి ఎడల జాలి పడను. చదవమ్మా. అయితే యూదావారి ఎడల జాలిపడి ఆగండి కామా, యూదావారి ఎడల జాలి పడతా. దేవునికి స్తోత్రం. మీకు తెలుసండి, ఇశ్రాయేలీలలో కొన్ని గోత్రాలు ప్రత్యేకం. అర్థమైందా? అక్కడ దాకపోవటానికి యెహోషువని ఫిక్స్ చేశాడు దేవుడు. అర్థమైందా? అక్కడ దాకపోవడం మీకు ఏమనిపిస్తుందో కానీ నాకు వేరేగా అనిపిస్తాయి కొన్ని పాటలు వింటుంటే. స్థిరపరచువాడవు, లేటెస్ట్ హయ్యెస్ట్ వ్యూస్ ఉన్న సాంగ్గా మీకు ఏమనిపిస్తుంది అంటే, స్థలం వస్తుంది, బిల్డింగ్ కడతా, పిల్లలు కూడా అమెరికా వెళ్ళిపోతారు. స్థిరపరచువాడవు అన్నప్పుడు అమెరికా కనపడుతుంటుంది, నయాగరా ఫాల్స్ కనపడతా ఉంటుంది. పడిపోయిన చోటే అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు తువను ఊసినరో గొడవలైనయో వాళ్ళ ముందు ఇట్లా లేచి కారు దిగి నడుస్తుంటే నా స్వామి అన్నట్టుగా అనిపిస్తుంటుంది. నాకైతే ఏం కనిపిస్తుంటుందో తెలుసా? స్థిరపరచువాడవు అనంటే బానిసగా ఉన్నటువంటి 6 లక్షల కాల్బలంలో ఒకటిలాగా ఉన్నటువంటి యెహోషువ. అర్థమైందా? అక్కడికి పోవటానికి స్థిరపరిచాడు, ఆయనను ఫిక్స్ చేశాడు. అర్థమవుతుందా? చాలామంది భక్తులు ఉన్నారంట వాస్తవానికి కానాన్లోనికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? అప్పుడు కూడా ఉంది స్థిరపరచువాడో పాట. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేయమాకండి. పాపం ఇప్పుడు ఎవరో ఒక భక్తుడు మంచిగా పాట రాశాడు, రాయనియండి, పాడదాం, మంచిదే, మంచి పాట కాదన్నట్లే. కానీ వాళ్ళు పోలేదంట, ఇక్కడే చచ్చేటట్టుకున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, కష్టాలు దూరం నుంచి చూశారు. అరే ఇంకొక 2-3 ఏళ్ళు కష్టపడ్డాం అంటే కానాను జారుతాం అనుకొని కనుసూపు మేరలో ఇటే ఉంటుంది కానాన్ అని దూరం నుంచి నమస్కారం చేశారంట. వాళ్ళని దేవుడు స్థిరపరిచాడు. ఇక్కడ చచ్చిపోయినా స్థిరపరచబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా చంపారో, ఎంత ఘోరంగా చంపారో, కానీ అక్కడ నుంచి తుది శ్వాస అనగానే ఎక్కడికి పోయి ఉంటారు మహాభక్తులు? దేవుని సన్నిధికి పోయి ఉంటారు. అది స్థిరపరచువాడవు. అర్థమవుతుందా? వీళ్ళు యూదా గోత్రం. అర్థమైందా? యూదా గోత్రపు సింహం అంటే యేసు ప్రభు. దానికి అంటు కట్టబడి ఉన్నటువంటి వాడు యూదుడు. సున్నతి చేయబడ్డవాడు యూదుడు కాదు.
నామకే వాస్తే బతికేవాడు యూదుడు కాదు. నిజంగా యూదా గోత్రపు స్తుతి గోత్రపు సింహంలాగా ఉన్నటువంటి యేసు ప్రభువుని తూచా తప్పకుండా పాటించేవాడు యూదుడు. అర్థమైందా? అప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులను క్షమించను కానీ యూదుణ్ణి మాత్రం నేను కాపాడుతా అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ నా మాట వినండి, ఇంతకు మీరు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళ, లేదా యెహోషువ లాగా నేను నా కుటుంబం దేవుని సేవిస్తాం అనగలిగే యూదాగోత్రంలో చేర్చబడ్డవారులారా? ఒకసారి ఆలోచించండి. లోకం చచ్చిందా దేవుళ్ళలోనికి వచ్చినాక? పాటలు పాడుతున్నాం, ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి. ఏది? పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు వాడి బుద్ధులే, ఇంకా కోరహు పిల్లలు వాడి బుద్ధులే. ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విమోచించబడ్డటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇంకొకటి తెలుసా అండి? హలో, ఇటు వినండి. విమోచించబడి కానాను యాత్రకు వస్తూ ఉంటే బానిసల్లాగా ఉన్నటువంటి వారిని, అరే నూరా 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 250 మందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకోంగానే ఏమైంది? వీళ్ళ కుటుంబీకులకు ఎక్కడ లేనంత ఘనత వచ్చేసింది. అర్థమవుతుందండి? ఇప్పుడు సడన్గా ఈ 250 మంది అపాయింట్ అయ్యారు. ఈ 250 మంది భార్యలు, 250 మంది పిల్లలు, మా నాన్న యాజకుడు, మా భర్త యాజకుడు అనుకుంటూ తిరుగుతున్నారు. ఏమేం మాట్లాడుకున్నారో, ఏం గూడుపుటాన్ని చేశారో కానీ మొత్తానికి మోషే మీద తిరగబడ్డారు. భూమి ఎరసకొచ్చింది, లోపలికి పోయారు, సమాధి అయ్యారు. అర్థమైందండి? వాస్తవానికి ఐగుప్తు నుంచి ఈ 250 మందిని తీసుకొచ్చింది దేనికో తెలుసా? యాజకులుగా ఉండి యాజకత్వం చేస్తూ, నాయకత్వం చేస్తూ, మీరు మీ కుటుంబాలు తదనంతరం మీకు వారసత్వంగా ఈ యాజకత్వం, ఈ గౌరవం దక్కుతూ చక్కగా కానానులోనికి పోయి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు రావాలని. ఎందుకు వచ్చింది మధ్యలో ఈ దౌర్భాగ్యం? ఏమండి? ఆత్మ సంఘముతో చెప్పుచున్నటువంటి మాట కీలకమైనటువంటి మనుషులు ఆలకించి పాటించుదురుగాక. నీకు దేవుడు ఏ కృపనిచ్చాడు? దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు? ఈరోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మధ్యలో ఆగిపోయారు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలుని క్షమించను కానీ యూదాని మాత్రం నేను జాలి పడతాను. ఏం చేస్తా? యూదాకి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ రోజున మీరైనా నేనైనా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ దేవుడు రాజుగా వచ్చినప్పుడు యూదా గోత్రంలో చేరినటువంటి వాడిగా ఉండాలి. నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవురాలిగా, గుంపులో శిష్యుడిలాగా ప్రవక్తని యేసుని ఆ స్థాయి వరకే చూసేవాడిగా మీరు ఉండకూడదు. మీకు దేవుడికి మధ్యలో నిబంధన రక్తం అనేది ఒకటి ఏర్పడిందా లేదా? ఒక్కసారి నాతో ఈ మాట చెప్పండి. నాకు దేవుడికి నిబంధన రక్తపు నిబంధన జరిగింది అనండి ఒకసారి. అనడానికి భయం వేస్తుంది ఎవరికన్నా? మీకు దేవుడికి ఏం జరిగింది మధ్యలో? మీ నొసటి మీద ఏమేశారు? గుర్తు, నిబంధన గుర్తు. దేవుని సేవకులు జనరల్గా వేసేది శిలువ గుర్తు. అది దేనికి సాదృశ్యం? నిబంధన రక్తం. జనాల మీద వేసాడా మోషే? వేసాడు. ఇప్పుడు జకర్యా దగ్గరికి రండి ఒకసారి, ముగించుకుందాం. మీలో ఎంతమందికి ఏమనిపిస్తుందో. అమ్మా, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. ఎవరిని విడిపిస్తాడు? అవును 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 అవును, నిబంధన ఉంది, కానీ వీళ్ళు చెరపట్టబడ్డారు. నేనేం చేస్తానో తెలుసా? రాజుగా వచ్చి మిమ్మల్ని అందరినీ విడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నేను ఎందుకో 12వ వచనం జోలికి పోవాలని అనుకోవట్లే. ఇది చాలు. అర్థమవుతుందా? నిబంధన రక్తాన్ని చెరుపుకోకుండా ఎవరెవరైతే ఉంటారో, చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని ఆ స్తంభాన్ని చూసినప్పుడల్లా, ఆ బలిపీఠాన్ని చూసినప్పుడల్లా
మోషేని జ్ఞాపకం చేసుకొని ఆ కొండను చూసినప్పుడల్లా శిలాశాసనాలను గుర్తు తెచ్చుకొని ఎవరైతే ఈ ప్రోక్షించబడ్డటువంటి నిబంధన రక్తం నా మీద ఉంది అనే జ్ఞానంతో, భయంతో, భక్తితో బ్రతుకుతారో వారిని నేను విమోచిస్తాను. వారిని నేనేం చేస్తాను? విమోచిస్తాను, విడుదల చేస్తాను. ఇప్పుడు ఇంతకీ ఆనాటి ప్రజల్ని కాసేపు ప్రక్కకు పెట్టండి. ఇప్పుడు మనం ఉన్నాం. మనల్ని దేవుడు ఇప్పుడు ఈ వచనాలు మనం ఎట్లా ఆపాదించుకోవాలి? ఏం లేదండి. మనం ఇశ్రాయేలీలాగా ఐగుప్తులో నుంచి విమోచించబడ్డాం, నడిపించబడుతున్నాం. యూదా గోత్రానికి నువ్వు అంటు కట్టబడాలి. చేసిన నిబంధన ఒడంబడికకు తగ్గట్టుగా మీరు నేను ఉండాలి. దేవుడి చేతిలో చేసినటువంటి ప్రమాణానికి, సంఘం ఎదుట చేసినటువంటి ప్రమాణానికి, సంఘ నాయకత్వం ఎదుట చేసినటువంటి ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉండాలి. అప్పుడే నువ్వు విమోచించబడతావు. లేకపోతే ఏమైపోతావు? కానాను యాత్రే మనది, కానీ మధ్యలోనే నశించిపోతావు. అర్థమైందా? చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. రక్త ప్రోక్షణ అన్ని వర్గాల మీద జరిగింది. కానీ ఎవరిని విమోచిస్తాను? నిబంధన రక్తాన్ని. ఇక్కడ మనం గమనిస్తే నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని, అది హైలైట్ చేసుకోవాలి. ఎవరు ఈ నీవారనంటే సియోనుకు సంబంధించినటువంటి వారు, సియోనుకు ప్రత్యేకించబడినటువంటి వారు. అందుకని నేను మీకు మనవి చేస్తున్నాను, పిలువబడిన వారు అనేకులు, బాగా వినండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలుపున్న వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలుపున్న వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాలింగ్ ఈజ్ డిఫరెంట్. అర్థమవుతుందా? దీని ఏర్పాటు చేయబడ్డాడు, చోజన్ ఈజ్ డిఫరెంట్. చోజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాలింగ్. బాగా అర్థం చేసుకోండి పిల్లలు, మీరు అర్థం చేసుకోవాలి. ఏర్పాటు అనేది పిలుపుకు భిన్నంగా ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి స్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారిని ఒక మాట అడగాలనుకున్నా, మీరు పిలువబడిన వారిగానే ఉండాలనుకుంటే ఓకే, మీరు విమోచనకు పాత్రులు కాలేరు. అర్థమవుతుందా? పిలువబడిన వారిగానే మీరుంటే కానాను యాత్రలో మధ్యస్థంగా ప్రాణాలు కోల్పోయినటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రజానికంగానే మీరు ఉండిపోతారు. ఏర్పాటు చేయబడినటువంటి వర్గంగా ఉండాలి. 250 కర్రలు, అహరోను కర్ర. ఎన్ని కర్రలు అయినాయి? 251 కర్రలు మూట కట్టారు. మీరు చెప్పండి, ఈ 250 కర్రలు కూడా పిలువబడిన యాజకులు కాదా? ఒకప్పుడు ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు కాదా? ఏం చేశారో తెలుసా? ఏర్పాటును కోల్పోయారు. ఏం చేశారు? ఏర్పాటును కోల్పోయారు. ఎవరి కర్ర చిగురించింది? వాళ్ళ కర్రలు ఎందుకు చిగురించలేదో తెలుసా? ఎప్పుడైతే వారు ఒక రకమైనటువంటి ప్రవర్తనను మనసులో కలిగి ఉన్నారో, ఒక రకమైనటువంటి ప్రవర్తనను తెర మీదకి తీసుకొచ్చారో, చిగురించే గుణం ఆ రోజే కోల్పోయారు. ఒక కొమ్మ చిగురించాలంటే దాంట్లో జీవం ఉండాలి. వీళ్ళ కొమ్మలు, వీళ్ళ కర్రలు చిగురించట్లేదని అంటే వీరు వ్యతిరేకమైనటువంటి భావం కలిగినప్పుడే ఎండిపోయిన స్థితిలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరుడా, దేవుడు ఏం చెప్పదలిసాడో తెలుసా? అబ్బాయిలు, మీరు పిలువబడ్డారు. అహరోను ఎన్నిక ఏర్పాటు చేయబడ్డవాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, పిలువబడినటువంటి వారు అనేకులు ఏర్పాటు కిందికి రావాలి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిబంధన రక్తం అన్ని గోత్రాల మీద చిలకరింపబడింది. కానీ ఇశ్రాయేలీ ప్రజలలో చాలా గోత్రాలు నోచుకోలే. యూదా గోత్రం సెలెక్ట్ చేయబడింది. ఈ మంటల ఆదివారం ఇంతటితో నేను ముగిస్తున్నాను. అర్థమైనంత వారు అర్థమైనంతలో ప్రార్థన చేసుకోవడానికి దిగండి. ఆత్మ మిమ్మల్ని ప్రార్థనకు మీకు సహకరించబోతుండగా ఉపయోగపడే మాటలు మీరు పలుకుతూ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నీ ప్రజలను నేను విమోచిస్తాను. ఎవరికి చెప్తున్నాడు? సియోను కుమారికి, సియోను పట్టణానికి. ఈరోజున దేవుని మందిరంలోనికి పోయి ఆయన ఆరాధించాలని వచ్చినటువంటి నా ప్రియ సంఘస్థులారా,
హెబ్రీలకు రాసిన పత్రికలో మీరు ఆయన శబ్దాన్ని వింటున్న ప్రతిసారి హృదయాన్ని కఠినం చేసుకోకండి అని రాసింది. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు హృదయాన్ని మెత్తనపరుచుకొని మారడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి సదవకాశం. నీ కుటుంబాన్ని ఆత్మీయతకు అనుబంధంగా మార్చుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్న సదవకాశం. ఒక్కసారి ఆలోచన చేస్తారా? జనాలు కేకలేస్తున్నారు. ఆ కేకలు వింటున్న ప్రజలు అడిగారు, ఏంటయ్యా హడావుడి, ఎవరైనా? ఆ ప్రవక్త అండి అన్నారు. కానీ దావీదు కుమారుడు, ఆయన రాజు అని గ్రహించారు కొందరు. మరికొందరు కొంతకాలమైన తర్వాత గ్రహించారు. నీకున్నటువంటి ఆధిక్యత, కృప, నేను ఒక మాట చెబుతాను వినండి మౌనంగా. శిష్యులకు ఆలస్యంగా అర్థమైంది, కానీ ఇవన్నీ ఒక పేజీలోనే పొందుపరిచాడు కాబట్టి శిష్యుల కంటే ముందుగానే అన్నీ గ్రహించగలిగే అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు నా సహోదరుడా, సహోదరి. పేతురుకి, యాకోబుకి, యోహాను లాంటి వారికి కూడా వాళ్ళు జయం 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 అంటున్న మాటల యొక్క అంతరార్థం, ప్రవచన నెరవేర్పు తర్వాత అర్థమైంది. కానీ ఈ రోజున నీవు సామాన్యమైనటువంటి జ్ఞానమే నీకు కలిగున్న సంపూర్ణమైనటువంటి విషయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవాది దేవుడికి మధ్యవర్తిగా మోషే గారుండి నిబంధన రక్తాన్ని వాళ్ళ మీద చల్లి, నేటి నుండి మీరు ఆజ్ఞలు, కట్టుబాట్లు, శాసనాలు ఉన్నటువంటి నిబంధన జనాలు, మీరు మీ మీద చల్లబడిన రక్తమే మీకు గుర్తు. మీరు దాన్ని కాపాడుకుంటే విమోచింపబడడానికి మీరు నోచుకుంటారు. అసంఖ్యాకమైనటువంటి ప్రజలలో నిబంధన వాక్యాలు విన్నటువంటి జనాలలో ఒకడిగా ఉన్నాడు యెహోషువ. అసంఖ్యాకమైనటువంటి ఇశ్రాయేలీలలో నిబంధన వాక్యాలు విన్నటువంటి ఒక మనిషిగా ఉన్నాడు కాలేబు. వారి చుట్టూ ప్రోక్షించబడ్డటువంటి రక్తం వాళ్ళ మీద ఉన్న, ఎంపిక చేయబడ్డటువంటి ప్రత్యేకమైనటువంటి వర్గాలలో కొంతమంది ఉన్నా, కీలకమైనటువంటి బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలలో మరికొందరున్నా, నిబంధన రక్తం కింద ఉన్నామనే సంగతి మర్చిపోయి ప్రవర్తించినందువల్ల ఉనికిని కోల్పోయారు, ఖానాను చూడలేకపోయారు. అందుకే నా సహోదరుడా, నా సహోదరి, దేవుని వాక్యం ఈ రోజున నీకు బలమైన వాక్యం నీ చెవుల జొప్పింపజేశాడు. నీకు తెలుసా, నీ మీద, నీ నుదుటి మీద వేయబడినటువంటిది నిబంధన గుర్తు. నువ్వు నిలుపుకుంటావా? ఇశ్రాయేలీలందరూ పచ్చని చెట్టు, ప్రతి చెట్టు కింద పాపం చేసుకుంటూ వచ్చారు. గునిగారు, సనిగారు, తిరుగుబాటు చేశారు, అర్థాంతరంగా నష్టాల పాలయ్యారు. ఒబ్బిడిగా తలదించుకొని కుటుంబంతో, భార్యతో, పిల్లలతో యెహోవాను సేవిస్తూ మీరందరూ ఎటుపోయినా, ఎవరిని సేవించినా నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తామని నిబంధన రక్తం చెదిరిపోకుండా కాపాడుకున్నటువంటి యెహోషువ ఇశ్రాయేలీలకి తదనంతరం నాయకుడు కావడమే కాకుండా ఖానానులోనికి యొర్దానును పాయలు చేసుకొని అడుగుపెట్టినటువంటి మహనీయుడుగా చరితార్థుడయ్యాడు. నా ప్రియ సహోదరుడా, ఈ కథ నీకు తెలిసి ప్రయోజనమే ఉంది. నీకు ఇచ్చినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత విషయం వ్యసనపడితే నీ కాళ్ళ కింద నువ్వు నిలబడడానికి వీలు కాకుండా భూమి నెరవిడుస్తుంది. జాగ్రత్త. పైగా కానాను ప్రవేశం ఏమీ ఉండదు. యాజక వస్త్రాలతో పాతి పెట్టబడ్డటువంటి 250 మంది మోక్షానికి వెళ్ళారా?
ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జకరియా మట్టలాది వారాన్ని ఈ రకంగా ప్రవచించాడు. నిబంధన రక్త ప్రోక్షణ. మీలో చాలా మంది తుడి చేసుకుంటున్నారు. దేవుడు పెట్టినటువంటి నిబంధన, దేవుడు మీకు తొడిగిన ఏఫోదు, దేవుడు మీ భుజస్కంధాల మీద పెట్టినటువంటి ఒక గొప్ప ఆధిక్యత వద్దనుకుంటున్నారు. కానాను ప్రవేశం ఉండదు. ఎందుకంటే మట్టలాది వారపు ప్రవచన సారాంశం ఏంటో తెలుసా? నిబంధన రక్తం కింద ఉన్న నీ వారినే నేను కాపాడుతాను, విమోచిస్తాను. నా ప్రియ సహోదరుడు, నువ్వు విమోచించబడాలని, నీ జీవితంలో విమోచన జరగాలని. ఏది అప్పులలో నుండి కాదు, అనారోగ్యంలో నుండి కాదు, ఇరుకులో నుండి కాదు, నిత్యత్వంలోనికి నీవు విమోచించబడాలని ఈ రోజున ఈ మట్టలాది వారపు సందేశాన్ని దేవుడు నీకు వినిపించాడు. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మీ కొందనాలు. అడవి ఒలివ మొక్కగా ఉన్నటువంటి మమ్ములను, అవగాహనలో సంపూర్ణమైనటువంటి స్థితికి ఎదకనటువంటి మమ్ములను మీ కృపచేత దర్శించి రక్షించి, సామాన్యులముగా ఉన్నటువంటి మాపై మీరెన్నుకున్న పాత్రలను వినియోగించుకొని రక్త నిబంధన మీరు మాతో గావించి మా నుదుటి మీద మీ గుర్తు వేసి మీరు మమ్ములను ప్రత్యేకపరిచారు. అది మేము నిలుపుకోవాలని, తద్వారానే మేము విమోచనకు గురి అవుతామని, నిత్య నరకంలో నుండి విమోచించబడి నిత్య జీవంలోనికి ప్రవేశించబడతామని ఈ దినము మట్టలాది వారపు సందేశంగా మేము విన్నాం. మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. ఇక్కడ ఉన్నటువంటి మేమందరము ఒక తరం వెనక్కో, 2 తరాలు వెనక్కో వెళ్తే అన్యులమే ప్రభువా. నా తండ్రి, ఐగుప్తులో ఉన్నట్టుగానే మా పితరులు ఉన్నారు. అదొక రకమైనటువంటి సిద్ధాంతాలు, అదొక రకమైనటువంటి భక్తిభావం, సత్యానికి విరుద్ధంగా, భిన్నంగా, దూరంగా బ్రతుకుతున్నటువంటి అలాంటి కుటుంబాలలో నుండి ఏరికోరి ఆ మాటకు వస్తే ఇక్కడ మోకరించిన చాలా మందిలో, నిలబడిన చాలా మందిలో వారి తల్లిదండ్రులకు, వారి తోబుట్టువులకు కూడా దక్కనటువంటి రక్షణతో మీరు అలంకరించారు. నిబంధన రక్తాన్ని మీరు వీరిపై చిలకరించారు. మీ గుర్తును వీరిపై వేశారు. పైగా వీరి పేరుని ప్రభువా నశించిపోయే జాబితాలో కాకుండా నిబంధన గ్రంథంలోనికి వీరి పేరుని ఎక్కించి నా తండ్రి మీరు నడిపించుకుంటూ వెళ్తున్నారు. మన్నా తినేవారు తింటూనే ఉన్నారు, మధుర జలాన్ని తాగేవారు తాగుతూనే ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నారు. మీ నీడలో అనుభవిస్తున్నారు, మీ రక్షణను అనుభవిస్తున్నారు, మీ కాపుదలను అనుభవిస్తున్నారు, మీ పోషణను అనుభవిస్తున్నారు. అన్నిటికీ పైగా తిరుగుబాటు చేస్తున్నారు. అయ్యా, ఐగుప్తును మీరు దాటించి వారి జీవితానికి ప్రయోజనమేమున్నది? కానానులోనికి అడుగు పెట్టకుండా అర్థాంతరంగా మధ్యలోనే చనువులు అసూలు బాసినటువంటి వారు ప్రయోజనమేమున్నది? బానిసలుగా ఒంటి మీద గుడ్డలేనటువంటి వారికి ఏఫోదులు ధరింపజేసి యాజకత్వాన్ని అనుగ్రహించి చేతికి ఒక దుడ్డు కర్రనిచ్చి నడుచుకోండి బాబు అని మీరు చెప్పినప్పుడు భూమి నెర్ర విడిచి యాజకత్వ వస్త్రాలతోనే మింగివేయబడవలసినటువంటి దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతికారు. ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చేయండి. పిలువబడి సుఖం లేదు ప్రభువా, ఏర్పాటు చేయబడాలి. మీ ఏర్పాటు కిందికి రావాలి. ఇశ్రాయేలీలుగా కాదు నాయన, మీ నిబంధన రక్తం ప్రోక్షించబడ్డటువంటి యూదా గోత్రపు అంటుకట్టబడ్డటువంటి మహావిశ్వాసులాగా ఈ సంఘం తయారవ్వాలి. ఈ సందేశాన్ని బిడ్డలు అర్థం చేసుకోవడానికి కృప చూపండి. మానవుడిని అల్పుడను, నాదైన పద్ధతిలో నాకున్న స్థితిలో నేను చెప్పాను. విత్తనాలు ఫలింపజేయగలిగే శక్తి మీకే ఉంది. దయచేసి ప్రభా వారికి సత్యంలాగా అర్థమై ఈ వాక్యం వారి హృదయాలలో కూడా ఫలించేటట్టుగా చేయమని కోరుతున్నాను. నిజమే ప్రభా,
లోతులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ప్రవచన సారాంశాలు అర్థమయ్యేటట్టుగా చేస్తున్నారు. అక్కడ రాస్తున్న సందర్భం ఒకటైతే మేము ఒక సందర్భానికి ఆ వాక్యాలు వినియోగించుకుంటూ సంతృప్తి పడుతున్నటువంటి అల్ప విశ్వాసుల్లాగా మేము ఉన్నాం. ఈ అల్పమైన స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తి నిజ అవగాహనలోనికి మమ్మల్ని నడిపించి, నా తండ్రి, మీరు మాపై చిలకరించినటువంటి నిబంధన చెరుపుకోకుండా జాగ్రత్త పడుతూ, మరి ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాలలో మేము ఉన్నాం, రేపో మాపో అన్నట్టుగా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను నిలబెట్టుకునే వారిగా ఉంటూ కొనసాగడానికి సహాయపడమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.